సముద్రం లాంటి కాంగ్రెస్ లో నీటి బిందువులా ప్రయాణం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఒక బీసీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సాధించుకుని అధిష్టానం పెద్దల మన్ననలతో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా పార్టీని ముందుకు నడిపిస్తున్న నేత. అటు పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇటు పాలనాపరమైన అంశాలను సమన్వయపరుచుకుంటూ అనతి కాలంలోనే తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జనహిత పాదయాత్రతో ప్రజలతో మమేకమవుతున్న మహేష్ గౌడ్ మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతల్ని భుజాలపై వేసుకున్నారు. ఎంత సౌమ్యంగా కనిపిస్తారో అంతకు మించి ప్రత్యర్థుల పని పడతారు మహేష్ గౌడ్. నమస్కారం. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ప్రస్తుతం టీవీ9తో మనతో ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. మహేష్ గౌడ్ నమస్కారం. మహేష్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా, అధికార పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా మీరు ప్రస్తుతం ఉన్నారు, పాదయాత్ర చేస్తున్నారు. సో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంతవరకు తృప్తి చెందేలాగా ప్రజల్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నారు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగలే. హడావుడి ఎక్కువ, అవుట్పుట్ తక్కువ అనే మాదిరిగా జరిగింది. ఏది ఇచ్చినా శాంపుల్, అది దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇవన్నీ కూడా శాంపిల్ లాగా ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 2023లో తుక్కుగూడ సమావేశంలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ప్రామిస్ చేశారు. అంటే చాలా అంశాలని, 6 గ్యారెంటీలో చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫైనాన్షియల్ బర్డెన్ లేని కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సోనియా గాంధీ ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రజలు నమ్మినారు. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. తెలంగాణ విషయంలో కూడా ఆవిడ మాట తెలంగాణ ఇచ్చారు. కాబట్టి 6 గ్యారెంటీలో తప్పకుండా ఇస్తారు. సోనియా గాంధీ అది కూడా ఖార్గే గారు, రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు పీసీ నాయకులు ఇచ్చినారు. కాబట్టి నమ్మినారు, కాబట్టి మాకు ఓట్లు వేసినారు. ఇవాళ అపోజిషన్ అది అమలు కావట్లని చెప్తాను. నాకు తెలిసి అమలు చేస్తున్నారా, నేను సాటిస్ఫై చేస్తున్నారా అంటున్నాను. 6 గ్యారెంటీల పేరుతో మీరు మోసానికి పాల్పడ్డారు. మొత్తం దాంట్లోనే అదే అంశానికి వస్తాను. 6 గ్యారెంటీల్లో మెజారిటీ అంశాలను ఫుల్ఫిల్ చేయగలిగినాం మేము. మెజారిటీ ఏ అంశాలు ఫుల్ఫిల్ చేశారు? నేను కూడా కొంత మహిళలకి ఉచితంగా బస్సు, 200 యూనిట్లలోపు కరెంటు మాఫ్ అనేది ఇప్పుడు దాదాపు ఎనీ విలేజ్కి పోండి మీరు, 80 to 85% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆర్ గెటింగ్ దట్ బెనిఫిట్. మహిళలకి లోన్స్ ఇస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు అసలు ఆ పావులా వడ్డీ ఎప్పటిదో నేను అది ఎత్తేసాడు. మహిళా సెంట్రిక్గా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం. మహిళలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీల విషయంలో మీరు చెప్పిందా, ఇంకా మహిళలకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు డబ్బులు ఏదైతే 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీలో ఉన్న సబ్ క్లాజ్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థులకు, యువతకు 5 లక్షల కార్డు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ కార్డు రాలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు అని అన్నారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు స్థలం ఇస్తామన్నారు, అది ఇంకా ఇవ్వలేదు. తర్వాత చేయూత పథకంలో భాగంగా 2000 పెన్షన్ 4000 చేస్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన కమిట్మెంట్ చేయలేదు, ప్రయత్నం జరగలేదు, ఇప్పటివరకు ఆ ఇనిషియేషన్ జరగలేదు. ఇవి కాకుండా మేనిఫెస్టోలో ఇంకోటి కీలకమైన పెట్టారు, 15,000 రైతు భరోసా ఇస్తానని చెప్పని అన్నారు. అది 12,000 కుదించారు. 12,000 రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా. కానీ 6 గ్యారెంటీల్లో మెజారిటీ గ్యారెంటీలు ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. మెజారిటీ గ్యారెంటీ 6 గ్యారెంటీలు మెజారిటీ అంశాలు ఫుల్ఫిల్ చేయగలిగినాము. ఇప్పుడు మీరు చేయూత భావనలో విద్యార్థులకు ఇవ్వాల్సింది కొంతవరకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దాంట్లో భాగంగానే రాజీవ్ వివకాశం స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. 1,00,000 నుంచి 5 లక్షల వరకు అర్హతను బట్టి వారికి ఇవ్వాలనేది. నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా బీఆర్ఎస్ పాలనకి మన పాలన చూసుకున్నప్పుడు మేము ఇచ్చిన గ్యారెంటీలు మెజారిటీ అంశాలు ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నాం. ఇవాళ రైతు భరోసా చూడండి. అంటే ఇవన్నీ కూడా ఒక్కటి మీరు కానీ తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాల్సింది. ఇవన్నీ ఎప్పుడు ఇవ్వగలుగుతున్నాం, ఏ పరిస్థితిలో? ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసి 6 గ్యారెంటీలు ప్రకటించేటప్పుడు సోనియా గాంధీ తెలుసు వీడియో వేసి ప్రకటించేటప్పుడు చూసుకోవాలి. ఇవన్నీ లెక్కలేసి చూసాము. రాబడి కొంత ఎక్కువ వస్తుంది అనుకుందా, రాబడి కొంత తగ్గింది. అయినప్పటికీ కూడా దేన్ని జారబెట్టట్లే.
ఇప్పుడు గత ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ పాలనని మా కాంగ్రెస్ పాలనని ప్రజాపాలనని చూడండి అని చెప్పి మీరు క్యాంపెయిన్ ఓదరగొట్టిన తర్వాత నిజంగా కాంగ్రెస్ ప్రజాపాలన ఇస్తుందని చెప్పి ఓట్లు వేశారు. కానీ మీరు 6 గ్యారెంటీలు 50% గ్యారెంటీలు 20 మాసాలుగా చూడండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. అది మహిళల విషయంలో కావచ్చు, యువకుల విషయంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, పోలీసు నిర్బంధం కావచ్చు, రాజకీయ నాయకులకు స్వేచ్ఛ కావచ్చు. ఇలా కవిత గారు భాజపా ధర్నాలు చేయగలుగుతున్నారు, కేటీఆర్ హరీష్ రావు ధర్నాలు చేయగలుగుతున్నారు. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉండిందా? మేము ధర్నాలు చేయడానికి బయటకు వెళ్తే హౌస్ అరెస్టులు, అప్పుడు నిర్బంధం ఉండేది, ఇప్పుడు స్వేచ్ఛ తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఉంటుంది. ఉద్యోగాలు వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రభుత్వ పరంగా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? అసలు తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం కదా. నిధులు, నియామకాలు, నీళ్లు. నియామకాల విషయంలోకి వస్తే 10 ఏళ్లలో వారు ఇచ్చిన ఉద్యోగాలు 50 నుంచి 60 వేలు దాటలే. మేము 9 మాసాలు 50,000 ఇచ్చాం, 11 మాసాలు 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 35,000 ఉద్యోగాలు ఇస్తామని నేను పాదయాత్ర చెప్తాను, మా ముఖ్యమంత్రి కూడా రిక్వెస్ట్ చేశాను. ఇంకా 35,000 ఉద్యోగాలు ఈ 6 మాసాలు ఇవ్వాలని. మేజర్ తెలంగాణ అధికారం కోసం ఒక ఇంప్రెషన్, సంవత్సరాల కాలం అయిపోయింది ఈ ప్రజాపాలన చూసి. ఒక ఇంప్రెషన్ ఏంటంటే అధికారంలోకి రావటం కోసం అప్పుడు ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారు, ఇష్టానుసారం ఆరోపణలు చేసేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బ్యాంకులకు వెళ్తే చెప్పులు ఎత్తిపోతారు అని చెప్పి బ్యాంకులు తాళాలు వేసేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని మీరు మభ్యబుచ్చే ప్రయత్నం, పథకాలను ఇంప్లిమెంట్ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం. మేము వాగ్దానాలు ఇచ్చే రోజు కూడా లెక్కలేసాం, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో లెక్కలేంచి చేసాం. డెఫినెట్గా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనం ఇవ్వగలుగుతాము. రాబడి పెంచుకునే దాంట్లో కొంత వెసులుబాటు దొరకకుండా పోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏవి మేము దారబడిచారు, ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా మీరు చూస్తాం, రైతు భరోసా ఆపలేదు, రైతు బంధు, రైతు రుణమాఫీ ఆపలేదు, కోతలు, ఉద్యోగాలు అన్ని కోసేసి అన్ని 50% ప్లస్ కోసేసి రైతు రుణమాఫీ అన్నారు. 50% 40,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలకి తగ్గించి రుణమాఫీ చేశారు. రైతు భరోసా అన్నారు 15 నుంచి 12,000 చేశారు. 23,000 కోట్లు ఇవ్వగలిగినాము 40 ఏళ్ళలో. కేసీఆర్ అంటే ఒకటి బేరు చేసుకోవాలి, 10 ఏళ్ళలో కేసీఆర్ ఇచ్చింది ఎంత? 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ 28,000 కోట్లు మాత్రమే 10 ఏళ్ళు ఇచ్చారని నాకున్న సమాచారం. మేము 2 ఏళ్లలో 23,000 కోట్లు ఇవ్వగలిగినాం. అంటే ఇంకా 3 ఏళ్ళలో ఎంత ఇవ్వగలుగుతాం? అది టోటల్గా రుణమాఫీ చేయాలనేది మన ఉద్దేశం. ఫేస్ వర్క్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా మీరు అన్నట్టుగా 10,000 నుంచి 2,000 పెంచి సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం, ఇవ్వగలిగినాం. 15,000 అన్నారు, 12,000 ఫైనల్గా. రైతు కూలీలకు 12,000 అన్నారు, ఇంకా మొదలు పెట్టలేదు. రైతు కూలీలకు కూడా చోట్ల ఇస్తూ ఉన్నారు. భూమి ఉన్నోడికి కాకుండా ఎవరైతే సాగు చేసుకుంటా ఉన్నాడో వానికి ఇస్తూ ఉన్నాం. పట్టాదారికి, కౌలుదారికి తగాదాలు ఉన్నమాట వాస్తవం, బట్ ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతాం అక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఇదే కాదు మెజారిటీ అంశాలు. ఇప్పుడు గత పాలనతో ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇచ్చారు అంత పెద్ద స్టేట్ కి. మిగతా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? 10 ఏళ్లలో ఒక బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇలా 3,500 ఎప్పుడైనా ఇచ్చే ఒక నియోజకవర్గానికి ఎప్పుడైనా ఇచ్చే వాళ్ళని అడుగుతారు. సరే గతంలో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు 10 నుంచి దిగిపోయారు. ఒక నియోజకవర్గానికి అన్ని ఇల్లు ఇస్తూ ఉన్నామంటే మీరు ఒక గ్రామానికి వెళ్తే, నేను షాద్నగర్ గ్రామం నేను కూడా లాంచింగ్ ప్రోగ్రాం పోయాను. నిజం కూడా అట్లా నిరుపేదలు ఉంది 15 మంది, బట్ 35 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. అంటే కొద్ది అటు వాళ్ళు కూడా ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఒక చిన్న గ్రామంలో 35 ఇల్లు ఇవ్వడం, నేనే లబ్ధిదారుల సర్టిఫికేట్. అనర్హులు కూడా ఇస్తున్నారా? లేదు, అంటే అటు ఇటుకున్నా కొంత మొత్తం గైడ్లైన్స్ కాకుండా కొద్ది బీదవాడు కొద్ది అటు ఇటుకున్నా కూడా మనం అటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాడు బీదవాడు దాంట్లో వస్తాడు కాబట్టి. మీరు ఎన్నికల క్యాంపెయిన్లో నాకు బాగా గుర్తుంది, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడున్న ఇన్ఛార్జీలు అందరు వెళ్ళి ఊరూరా వెళ్ళి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను. బంగారం రేటు ₹1,00,000 10 గ్రాములు దాటింది. మరి తులం బంగారం వస్తుందా రాదా? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉన్న పథకాలే చేయకపోతే అది కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఎగ్గొట్టిపోయినటువంటి కొన్ని వేల చెక్కులు మేము వచ్చాక ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మేము పంచుతున్న చెక్కులు కూడా ఈ టర్మ్ చెక్కులు చూసి తృప్తి పడమంటారు, బంగారం గురించి మర్చిపోమంటారు. డబ్బు ఇస్తున్నాం. ఇప్పుడు ఏది ఉన్నా ఇంకా 3 ఏళ్ళు ఉంది. నేనేం చెప్పదలుచుకున్న ప్రజలకి మీ ద్వారా అంటే, ఏది కూడా కేసీఆర్ లాగా వాగ్దానం చేసి ఇట్లా ఖర్చులాగా వదిలేసే రకం కాదు. ప్రతిదీ కూడా ఇంత నిర్బంధం ఉన్న వాడ వాస్తవం ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ప్రతిదీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ 3 ఏళ్ళలోపు మేము ఏదైతే ఇస్తానని ఎన్నికల ముందు ప్రామిస్ చేస్తాం అవన్నీ కూడా పూరిస్తాం. కొంత ఇబ్బంది అయినా అన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఒక పక్కన పాదయాత్ర చేస్తున్నారు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తామంటున్నారు. అసలు మీరు ప్రజలను ఓటు అడిగే దమ్ము ధైర్యం ఉందా? పథకాలు పూర్తి చేయకుండా వాళ్ళు అడిగే పరిస్థితి లేదా మిమ్మల్ని? ఇవాళ ప్రజల్లోకి వెళ్తుంటే పాదయాత్రలో తండోపతంలో జనం రావడం కాకుండా ఎదురొచ్చి
గత పాలనతో పోలిస్తే చాలా బేసిక్గా పాలన పథకాలు మీరు ఇస్తాన్న గ్యారంటీలు ఇవ్వకపోయినా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ గ్యారంటీలు అందుతున్నాయి కాబట్టి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? ప్రతిపక్షాల యొక్క ఆరోపణ తప్ప. నాకు తెలిసి ఆన్ రికార్డు చెప్తా ఉన్నాం 80% ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాం. మీరంటే తులం బంగారం లాంటి కొంత విద్యార్థులకు ఇవ్వాల్సిన వెసులుబడ్డ డబ్బుల విషయాలు తప్ప మిగతా అన్ని కూడా మెజారిటీ లాంచ్ చేశాం. మేజర్ మహిళలకి 2,500 రూపాయలు వాళ్ళకి చాలా ఉపయోగపడేది. అది ఇవ్వలేకపోయారు. విద్యార్థులు మీరు ఎక్కువ మీ వైపు షిఫ్ట్ అయిన వాళ్ళు గత ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు విద్యార్థులు ఎక్కువ మంది మీ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకి ఇప్పటివరకు మీరు భరోసా కార్డు ఇస్తా ఉన్నారు. భరోసా కార్డు అదే ప్రాసెస్లో ఉంది. భరోసా కార్డు ప్రాసెస్లో ఉంది. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. మెస్ ఛార్జెస్ పెంచాం. 10 ఏళ్ళుగా ఆ బీద విద్యార్థుల గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపన పోలే. మాకు పూర్ స్టూడెంట్స్ విషయంలో కానీ ఇలా నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, ఇంకా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హాస్టల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి మీరు మధ్యాహ్న భోజనం చూడండి, ఎంత క్వాలిటీ రైస్తో భోజనం ఇవ్వగలుగుతా ఉన్నాం, టిఫిన్ ఇవ్వగలుగుతా ఉన్నాం. ఏం క్వాలిటీ రైస్ ఇస్తా ఉంటున్నారు. మరి హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి ఏంది? కలుషిత ఆహారం తిని ఈ మధ్య హాస్పిటల్ ఒకటో రెండో చోట్ల జరిగిన ఇన్సిడెంట్ని బాటంగా ప్రచురణ చేస్తాం. తప్పుడు మెజారిటీ ఇన్ని వేల స్కూల్స్ ఉన్నాయి కదా, ఇన్ని వేల హాస్టల్స్ ఉన్నాయి. ఇన్ని వేల హాస్టల్లో ఏదో ఒక చోట జరిగితే అక్కడ స్టాప్ తప్పిదం వల్ల జరిగితే చర్యలు ఉంటా ఉన్నాయి వాళ్ళ మీద. బట్ ఓవరాల్గా 90% ఆఫ్ ది హాస్టల్స్ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ క్వాలిటీ ఫుడ్. సో మీరు మెస్ ఛార్జెస్ పెంచాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. నేను చెప్తాను 40 ఏళ్ళ చరిత్రలో ఇంత పర్సంటేజ్ హైక్ ఎప్పుడు జరగలే. సరే, ఓకే, ప్రజలు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. నిజంగా హ్యాపీలో ఉన్నారు, మీరు హ్యాపీలో ఉన్నారని మీరు భ్రమంలో ఉన్నారు. కేసీఆర్ కూడా అట్లా అనుకున్నాడు. 9 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వెళ్ళాడు, అంతా హ్యాపీ, అంతా పాజిటివ్ అనుకున్నారు. తీరా చూస్తే గెలవలే. కేసీఆర్ మీద కేసీఆర్ చెప్పింది ఎక్కువ, చేసింది చాలా తక్కువ. మేము చెప్పిన దానికి మ్యాచింగ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను పాదయాత్ర ఇప్పుడు జనరల్గా ఆపోజిషన్ పాదయాత్రలు చేస్తారు. మేము ఇలా జనాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉంది, ప్లస్ జనాన్ని కాబట్టి ఇలా పోతా ఉంటే జనం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ లేడీస్ వచ్చి చెప్తా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం, మేము మంచిగా చేస్తున్నారు. మీరు ఏది వాళ్ళకి 2,500 రూపాయలు ఇవ్వకపోయినా హ్యాపీగా అదొకటి అడుగుతున్నారు. అది కూడా మీరు ఇచ్చే 2,200 ముఖ్యమంత్రి అరకొరగా ఇచ్చినా కూడా ఓకే అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి అదే ఇచ్చిన వాళ్ళకి కట్ చేసిన వాళ్ళు ఓకే అంటున్నారు. రేషన్ కార్డ్స్లో హ్యాపీ ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో హ్యాపీ ఉన్నారు. ఆనందం, వాళ్ళు భూమి పూజ చేసుకుని మమ్మల్ని పిలిచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు ఫైన్ రైస్ క్వాలిటీ రైస్ అసలు ఎవరైనా ఊహించారు ఇంత సన్నబియ్యం తినగలుగుతామని? పోయిన 10 ఏళ్లలో సన్నబియ్యం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ దొడ్డు బియ్యం విపరీతమైన స్కామ్ జరిగింది. అందరికి తెలుసు ఏ రకంగా బియ్యం బయట రాష్ట్రాలకు సరఫరా అయినాయి. దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి పెద్ద స్కాము. ఇవాళ సన్న బియ్యం ప్రజలకి పోతూ ఉన్నాయి. ఒక హెడ్కి 6 కిలోల చొప్పున, ఒక ఫ్యామిలీలో 4-5 30 నుంచి 40 కిలోల చొప్పున వరకు బియ్యం వస్తూ ఉన్నాయి. మనం తినే రైసు, మనం తినే అన్నం వాళ్ళు తినగలుగుతున్నారు. గొప్ప కార్యక్రమం. పబ్లిక్ హ్యాపీగా ఉన్నా. అసలు మీ పార్టీ అధిష్టానం హ్యాపీగా ఉందా? ఎందుకు రాష్ట్రంలో పరిపాలన మీద ఎవరన్నారు? ఏం బయట అంతా అనుకుంటూ ఉన్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. నిజం మీరు చెప్పాలి, పిసిసి అధ్యక్షుడు మీరే కాబట్టి. ప్రభుత్వాన్ని మీద, ముఖ్యమంత్రి మీద, మా మీద అక్కస్తో కొంత మీడియా కొన్ని పేపర్లు రాస్తున్నటువంటి ఏంటంటే హైకమాండ్ ఏదో నారాజు ఉంది, రేపో మాపో మార్పు. అసలు ఎందుకు ఉంటుందండి హైకమాండ్ నారాజు లేదా? రాహుల్ గాంధీ, ఖర్గే గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఎక్సలెంట్లీ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్. ఈ మధ్య సంబంధించిన సభలో కూడా గట్టిగా చెప్పారు రాహుల్ గాంధీ. మరి ఎందుకు అపాయింట్మెంట్ ఎవరన్నారు ఇవ్వట్లేదని? రాహుల్ గాంధీ ఈ మధ్యన 3 సార్లు కలిసారు రేవంత్ రెడ్డి గారు. మీరు వెళ్ళి సడన్ గా రాహుల్ గాంధీని అప్పటికప్పుడు మీరు వెళ్ళిపోయి కలిసి సీఎం కి మాత్రం లేదని చెప్పి రోజు కోడే కూర్చున్నాయి కదా అంతా. ఆయన ఒక సందర్భం కలిశాడు, నేను ఒక సందర్భం కలిశాడు. నేనే సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారితో రాహుల్ గాంధీ ఎక్సలెంట్, యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ యు హావ్ బికమ్ ఏ రోల్ మోడల్ టు అదర్ స్టేట్స్. నిజంగా అన్నమాట. యువర్ ఆన్ రికార్డు తల్లికోటలో స్టేడియంలో రాహుల్ గాంధీ గారు ఈ బీసీ విషయంలో మాట్లాడుతూ, తెలంగాణ मुख्यमंत्री ने मुझसे कहा है कि डाउन में हालात देख के दिल पानी होके ये रिजर्वेशन लाया है और आज तेलंगाना सीएम सारे स्टेट्स को, सारे देश को एक रोल मॉडल बन गया है. मैं आपसे यही विनती करूँ, पूरे स्टेट्स में यही लागू होना चाहिए. और इनको మాట కూడా చెప్పారు, तेलंगाना में जो कास्ट सर्वे हुआ, ये तो मैं सुनामी के बारे में बहुत सुना है, हज़ारों किलोमीटर उसका फैल के सुनामी हुआ. ये एक सुनामी है, పొలిటికల్ సునామీ. ఎంత పెద్ద మాట అది. సో దీంట్లో ఏమీ లేదండి. రాహుల్ గాంధీ అండ్ ఇంకోటి ఏం చర్చ నడుస్తుంది, ఇంక్లూడింగ్ సోనియా గాంధీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ తెలంగాణ గవర్నమెంట్. ఇట్స్ ఫంక్షనింగ్.
సోనియా గాంధీ కూడా హ్యాపీ ఉంది, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పరిపూర్ణంగా ఇస్తూ ఉన్నారు. ఇలా మిగతా రాష్ట్రాల్లో బీహార్లో ఎన్నికల్లో కూడా తెలంగాణ రోల్ మోడల్ పెట్టుకుని ఎలక్షన్ కొట్టాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంత పకడ్బందీగా బాగా సాటిస్ఫాక్టరీ అంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని తృప్తిపరిచే రీతిలో గనక పనిచేస్తుంటే పిసిసి అధ్యక్షుడు లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎందుకు పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది? పాదయాత్రలు అనేవి చాలామంది అంటే ఈ పాదయాత్రల కారణంగా రేవంత్ రెడ్డి గారు కూడా నాకు గిట్టని వాళ్ళు ఏదేదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి గారికి నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. మేము 4 ఏళ్ళుగా ఒక బ్రదర్స్ కన్నా ఎక్కువ కలిసి పనిచేసాం. ఆ కలిసి పనిచేసాం కాబట్టి ప్రజలకు భరోసా ఇవ్వగలిగాం కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా ఉందని. ప్యారలల్ గా కాంగ్రెస్ అధిష్టానం మహేష్ గౌడ్ని పెంచుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్కి ఉండాల్సిన స్టేటస్ ఇంపార్టెన్స్ ఉంటుంది డెఫినెట్గా. పార్టీ సెంట్రిక్ పార్టీనే ప్రమాణంగా తీసుకున్నటువంటి ఏఐసిసి పిసిసి ప్రెసిడెంట్ ప్రయారిటీ వాళ్ళకి, తర్వాత సిఎల్పి నాయకుడు, ఇలా ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ప్రయారిటీ, తర్వాత పిసిసి డెఫినెట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ పార్టీ లేదు. మాకున్న గొప్పతనం ఏదైనా నేనంటే ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ. ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ పాదయాత్ర అనౌన్స్ చేయొచ్చా? రాంగ్. అది తర్వాత మహేష్ గౌడ్ని యాడ్ చేసేసి పాదయాత్ర చేయొచ్చా? రాంగ్ అయితే రాంగ్ అని మీరు అన్నది నిజమైతే అందుకే మీనాక్షి అండ్ మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని తెల్లారి కలిసి ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి? క్లారిఫికేషన్ కోసం కాదు. పాదయాత్ర ఎక్కడ ఫిక్స్ అయింది? ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు నేను మీనాక్షి గారు ఉన్నప్పుడు మీనాక్షి గారు చెప్పారు పీసీ ప్రెసిడెంట్ గారు పాదయాత్ర చేయాలనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. మీరు ఓకే అంటే వీల్ గోనే పదయాత్ర, ఐఎమ్ ఆల్సో అకంపెనింగ్ హిమ్. అప్పుడు ఖర్గే అన్నారు ఖర్గే భాई तो अच्छा है पदयात्रा करने में क्या है सरकार रहे तो भी कर सकते हैं. రాహుల్ జీ కూడా ఉండి ఎస్ గో హెడ్ అన్నాడు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి గారు కిందకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను మీనాక్షి మాట్లాడినప్పుడు పాదయాత్ర చేయండి అన్ని రకాల సహకారం చేసి ఇలా పోలీస్ వ్యవస్థ అక్కడన్నట్టు వ్యవస్థ మాకు అంతా సహకారం చేస్తూ ఉందంటే ముఖ్యమంత్రి సహకారం లేకుండా మరి అలా అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిని పిలిచి పాదయాత్ర కార్యక్రమాన్ని ఆయనతోనే ఓపెన్ చేస్తే ఇంకా గ్రాండ్గా ఉండేది కదా. ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర పాల్గొంటారు. ఇలాంటి స్పెక్యులేషన్లకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి గారు స్వయంగానే చెప్పింది ఇప్పుడు నెక్స్ట్ రేపు జరిగే పాదయాత్రలో డిప్యూటీ సీఎం గారు వస్తారన్నారు అవకాశం చూసుకొని. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక చోట నేను వచ్చి పాల్గొంటానన్నారు. ఇట్స్ ఎ కాంగ్రెస్ పాదయాత్ర. కాంగ్రెస్ నోన్ ఫర్ పవర్ సెంటర్స్, కాంగ్రెస్ నోన్ ఫర్ గ్రూప్ పాలిటిక్స్. అలానే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ని ఇంకో గ్రూప్ని అది పిసిసి ప్రెసిడెంట్ అండ్ ఇన్ఛార్జ్ రూపంలో ఒక పెంచి పోషించడానికి పాదయాత్ర రూపంలో తెలంగాణ సమాజంలోకి ప్రవేశపెట్టిందని ఎందుకు అనుకోకూడదు? పాదయాత్ర చేస్తుంటే ఇంకో నేనైతే పవర్ సెంటర్లు నమ్మను. నాకు నేను ఎప్పుడు పవర్ సెంటర్ అనుకోను. నాకు ఉన్న అలవాటు నాకు రూపాయి అవకాశం ఉంటే ఆటంలోనే సంతృప్తి చెందే అలవాటు నాకు. ఈ పవర్ సెంటర్ వ్యవస్థను నమ్మను. ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, ముఖ్యమంత్రిని ఎందుకు చేసింది ఆ రీజన్తో. అలాంటి ప్రజానాయకుడిని వదిలేసి పిసిసి ప్రెసిడెంట్ ఇంకొక చేస్తే ప్రజల్లోకి ఏం మెసేజ్ ఏం పోదు. ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్లో ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు, పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఇది మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ముఖ్యమంత్రి గారి సంబంధంతోనే ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాతనే ఒక ముఖ్యమంత్రిగా వారి సహకారంతోనే పాదయాత్ర నడుస్తూ ఉంది. ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాల్గొంటారు? ముఖ్యమంత్రికి పాదయాత్ర ఇష్టం లేదనుకోండి, మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అందరు మంత్రులకు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది పాదయాత్ర విజయవంతం కావాలి. మీనాక్షి ఇది వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ. ఎవరి మాట ఏందో ఎవరిని పట్టించుకోరు. ఇంతకుముందు ఉన్న ఇన్ఛార్జీలని రకరకాల ఇన్ఫ్లుయెన్స్కి గురి చేశారు. ఇన్ఫ్లుయెన్స్కి గురి కాదు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ నిఘా పెట్టిని ఢిల్లీ చేర్చడం కోసమే ఆమె వచ్చింది అని అంటారు. ఆ ప్రాసెస్లోనే ఆమె ఒక రిపోర్ట్ రాసింది ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ పాదయాత్ర చేసి నేరుగా కేంద్ర కాంగ్రెస్ పార్టీని గ్రాస్ రూట్ ఉన్న ప్రజలకి కాంగ్రెస్ కార్యకర్తలకి లింక్ చేయాలి, దానికోసమే పాదయాత్ర, అందుకని ఇది ఇనిషియేట్ చేయబడింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీనాక్షి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. గాంధీవాది, చాలా సింప్లిసిటీ ఉన్నటువంటి మహిళ, పెళ్లి చేసుకోలే. గాంధీ ఫ్యామిలీకే ఆమె జీవితం అంకితం, కాంగ్రెస్ పార్టీకి అంకితం. హానెస్టీ ఉంది, గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి మహిళ. ఎన్నో పాదయాత్రలు చేసింది గతంలో కూడా. ఇవాళ ఇన్ఛార్జ్గా రావడం నిజం కూడా రేవంత్ రెడ్డి గారికి నాకు సగం బలం వచ్చినట్టు ఆమె రావడం వల్ల. ఏది ఆశించదు, ఎందులో ఇన్వాల్వ్ కాదు, పార్టీ నిర్మాణం ధ్యేయంగా పనిచేస్తుంది. అటు ముఖ్యమంత్రి గారు, నేను కానీ ఆవిడ కానీ మా ధ్యేయం ఏంటి? 2028 ఎలక్షన్లో మళ్ళీ అధికారం రావాలి. ప్రజలకి నేను చాలా సందర్భాలు చెప్పాను, రేవంత్ రెడ్డి గారికి మాకున్నటువంటి కనెక్టివిటీ
ఏ ఇతర రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఏపీసీకి ఉండకపోవచ్చు. ఎందుకు అంత కనెక్టివిటీ ఎందుకు క్రియేట్ అయిందంటే వారికి కానీ నాకు కానీ ఒకటే, అల్టిమేట్గా ప్రజలు కోరుకునేది ఏంటి, మనం యునైటెడ్గా పనిచేయాలి, యునైటెడ్గా ఉండి ప్రజలు ఆశించిన మేరకు వారి ఆకాంక్ష మేరకు పాలన జరగాలి. ఆ రకంగా పోతా ఉంది. అదే నేను ఇప్పటివరకు జరిగిన డిస్కషన్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్, సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా అదే చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండటానికి కారణం కూడా మీరు రేవంత్ రెడ్డి చేతిలో ఒక పావు మాత్రమే పపెట్ లాగా పనిచేస్తున్నారు అనేది కూడా మీ వ్యతిరేకులు కావచ్చు, మీ పార్టీలో వాళ్ళు పనిచేసేటప్పుడు ఈ పవర్ సెంటర్ ఐదర్ దిస్ అన్న అయి ఉండాలి, దట్ అన్న అయి ఉండాలి, ఐదర్ పవర్ సెంటర్ అన్న అయి ఉండాలి, లేదు అనుకుంటే పపెట్ అని చెప్పి పెట్టి ఉండాలి. అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను పీసీ అయినాడికి నాకు ఎలిజిబిలిటీ ఉంది, సీనియారిటీ ఉంది, ఆర్గనైజేషన్ సిస్టమ్ తెలుసు. రేవంత్ రెడ్డి గారు పీస్తున్నప్పుడు నేను ఆర్గనైజేషన్ నడపగలిగినాను, ఆయన నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చినాడు కాబట్టి నడపగలుగుతానే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే, ఇలా ముఖ్యమంత్రిగా ఆయన పీసీ ప్రెసిడెంట్గా నేను ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నిర్మోహంగా మాట్లాడే పరిస్థితి మాట్లాడుకుంటాం, డెఫినెట్గా మాట్లాడుకుంటాం. అది కాంగ్రెస్ పార్టీ అంటూ బ్యూటీ. అది కాంగ్రెస్ పార్టీలో ఇంకో బ్యూటీ ఉంటుంది, గ్రూపులు కట్టండి, గ్రూపులు రాజకీయాలు చేయండి, పరస్పరం కొట్టుకోండి, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోండి. అట్లా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది, అచ్చి వస్తుంది. అలానే ఇప్పటివరకు రాజకీయం దేశం మొత్తంలో జరిగింది, ఆంధ్ర తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అదే జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లో గతం వేరు, ఇప్పుడు వేరు. రాష్ట్రంలో మీరు చూసారు ఎన్నికలకు ముందు, సరే మా దగ్గర కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారికి సీనియర్లకి తగాదాలు జరిగేవి. నేనే కేంద్ర బిందువు దాన్ని సెటిల్ చేసిన దాంట్లో. బట్ ఎన్నికలు వచ్చినాడికి గొప్పతనం ఏంటంటే, ఎన్నికలు వచ్చినాడికి యునైట్ కాగలిగినాం, యూనిటీ చూపగలిగినాం. అందుకే ప్రజలు నమ్మినారు, ఎస్ వీళ్ళు చేయగలుగుతారని. రేవంత్ రెడ్డి గారు పీస్గా అధ్యక్షుడు ఉండడం కూడా మనకు సహకారమైంది. అప్పుడు ఆయనకు దూకుడుతనం ప్లస్ ఆయన పబ్లిక్ ప్రజలు ఆదరణ ఉండడం, ఆయన మాట్లాడే విధానము, ఆయన ఎలక్షనరింగ్ మెథడ్, ఇవన్నీ కూడా లాభం పడ్డాయి. రేవంత్ రెడ్డి బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు, దూకుడుగా ఉండాలి, ఎదుటోళ్ళని తిట్టాలి, ఎదుటోళ్ళ మీద దూకుడు స్వభావంతో రాజకీయం చేయాలి, అదే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు మహేష్ గౌడ్ సాఫ్ట్, చాలా సింపుల్, చాలా కూల్, ఎవరిని ఏం అనరు, మృదు స్వభావం, ఈ టైప్లో నడుస్తుంది. ఈ మ్యాచ్ ఎక్కడ చేయలేకపోతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారిలో బాగా మార్పు వచ్చింది, చూస్తలేదు ముఖ్యమంత్రి. ఏం లేదు, మార్పు ఎక్కడ వచ్చింది, తిట్లు పెరిగినాయి. ఇంకా ఇప్పుడు వితిన్ మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా మార్పు చూస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి అవ్వకముందు మీరు చూస్తున్నారా పిసిసి అధ్యక్షుడు కూడా చాలా దూకుడుగా ఉండేది. చాలా సందర్భాల్లో జగ్గారెడ్డి విషయంలో కానీ, కోమరెడ్డి విషయంలో కానీ చాలా దూకుడుగా ఉండేది. ఇప్పుడు కలిసి క్యాబినెట్ అంతా కలిసి పనిచేస్తారు. ఇప్పుడు మా అవసరం పడట్లే, అక్కడ మంచిగా చక్కగా పనిచేసుకుంటా ఉన్నారు. అంటే మారారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మారినాడు. పిసిసి అధ్యక్షుడు నేను, మా ముఖ్యమంత్రి కూడా అదే ఒపీనియన్తో ఉండే, చాలా నెమ్మదిగా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడని. నేను ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పాను, నేను సాఫ్ట్గా ఉంటాను, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అని మాట చెప్పాను. అవసరం అనుకున్నప్పుడు ఫర్మ్ డెసిషన్ తీసుకోవడం కూడా వెనకాడం. మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటారు? డెఫినెట్గా ఎందుకు తీసుకోవట్లే, స్వేచ్ఛగా తీసుకుంటా ఉన్నాం. ఎందుకు తీసుకోవట్లే? పార్టీ పరంగా నిర్ణయాలు ఇప్పుడే కాదు, రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు కూడా నేనే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేది. ఆ వెసులుబాటు నాకు ఇచ్చాడు ఆయన. ఆయన పీసీ అధ్యక్షుడు ఏ రోజు ఆర్గనైజేషన్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. బయట ప్రచారాలు, పార్టీ యాక్టివిటీ చూసుకునే ఆర్గనైజేషన్ అంతా నేనే చూసేది. ఆ స్వేచ్ఛ నాకు ఉండేది. ఇవాళ కూడా ఏ రోజు కూడా ఈ ఫలానా నిర్ణయం మీరు రేవంత్ చేతిలో కీలు బొమ్మ అని అనుకుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఒపీనియన్ ఉంటుంది, రకరకాలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ అనొచ్చు, రేవంత్ రెడ్డి వ్యతిరేకం ఉన్నాను కొందరు అంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రవేశపెట్టిన ఒక పవర్ సెంటర్ అంటారు. అల్టిమేట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ నాకు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పాడు. నేను ఒక సిద్ధాంతం నమ్మానన్నా, నేను టీడీపీ ఉన్నప్పుడు అదే మాట, లీడర్ మనసులో మాట తెలుసుకొని మనం నడవాలి అని. అప్పుడే మనకు లీడర్షిప్ చేతికి వస్తుంది. ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్, లాయల్టీ ఇంపార్టెంట్ అని అట్లా సక్సెస్ అయ్యాడు. ఇవాళ రాహుల్ గాంధీ గారి మనసులో ఉన్న మాట తెలుసుకొని ఆయన ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాడు. కుల సర్వే చేయడం అనేది అంత ఆషామాషి కాదు. వాస్తవం కూడా రేవంత్ రెడ్డి ఓబీసీ దాంట్లో రాడు, ఒక రెడ్డి కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉండి కాస్ట్ సర్వే చేయడం అనేది ఆయనకి ఎన్ని ఒత్తిడిలో వచ్చాయో, ఎంత ఇబ్బందులో నాకు తెలుసు. దీని గురించి అల్టిమేట్గా ఏంటి, రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష నాతో అన్నాడు, అన్న మీకైనా నాకైనా ఆదినాయకుడు రాహుల్ గాంధీ ఖర్గే, వారి మనసులో ఏముందో తెలుసుకొని మనం ముందుకు పోవాలి. ఇదే మనం చేయాల్సిన కార్యక్రమం, అదే కరెక్ట్ పద్ధతిని ఆ రకంగానే చేయగలుగుతున్నాం. మహేష్ గౌడ్ గారు, మీరు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి, కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప అచీవ్మెంట్ చేశామని చెప్తుంది. కానీ మత రిజర్వేషన్లను మీరు తెలంగాణలో చొప్పిస్తున్నారు. ఈ మత రిజర్వేషన్లతో మీరు తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచన దేశంలో సరికొత్త చిచ్చు పెట్టబోతుంది అనేది భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, ఆరోపణ చేస్తుంది. బీసీల రిజర్వేషన్లో
చేయాలనే ఉద్దేశం లేక, బీసీలకి న్యాయం చేయాలని ఒక తపన లేక కుంటి సాకు ఎత్తుకునే మార్గంలో పడ్డది బీజేపీ పార్టీ. ఇలా కిషన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాడు, మీరు ముస్లింలు తీసేయండి, మేము సహకారం చేస్తాం. అసలు ఈ కుల సర్వే ప్రక్రియ అంతా కూడా ఎక్కడ మతం రాలే. ఎందుకంటే మేము క్రిస్టియన్లు చూపించలేకపోయాం. ఎక్కడ కూడా మతం ప్రస్తావన లేకుండా కుల సర్వే జరిగింది. మీరు పెట్టిన 42%, మీరు పెట్టిన 42%లో ముస్లింలు లేరా? లేదు, ముస్లింలు ఉంటారు, బట్ మతపరంగా ఆ సర్వేలో తేలే. మనం ఉంటే మరి అది ఆటోమేటిక్గా సర్వే కాలంలో చూడండి, ఎక్కడ కూడా రిలీజియన్ లేదు, కులం గురించే ప్రస్తావన. ముస్లింలో ఉన్నటువంటి బీసీ కులాలు వారి యొక్క ఇది బైపాస్ లూప్ లైన్ షార్ట్ కట్ మెథడ్ ఫర్ ముస్లిం. కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా ఇంకో ప్రశ్న, ఇవాళ మీరు ఇక్కడ ముస్లిం ఉన్నారు కాబట్టి మేము ఇయ్యమంటున్నారు. వాట్ అబౌట్ గుజరాత్? మోడీ గారు స్వయంగా నా దగ్గర వీడియో ఉంది, నేను గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓబీసీకి రిజర్వేషన్ ఇచ్చినాను. ఏ రిజర్వేషన్లు ఇచ్చారు? విద్యా ఉద్యోగపరమైన రిజర్వేషన్. డెఫినెట్గా ఆ రిజర్వేషన్లో ముస్లింలు లబ్ధి పొందుతున్నారు అనే మాట కూడా మోడీ చెప్పినారు కదా. దానిలో నేనేమంటా అంటే కిషన్ రెడ్డి గారు ఆ మోడల్ స్టడీ చేయాలి. గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లో ముస్లింలు లబ్ధి పొందుతున్నారు. మరి గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లో ముస్లింలు లబ్ధి పొందంగా లేనిది ఇక్కడే ఏ ఇబ్బంది వస్తుంది మీకు? కొత్తగా బీసీ ఏబిసిడి కేటగిరీలో ఉన్న వాళ్ళని కాకుండా, దానిలో బీసీ బి కేటగిరీలో ఉన్న ముస్లిమ్స్ కాకుండా, బీసీ ఈ కేటగిరీలో మీరు క్రియేట్ చేసిన 4% రిజర్వేషన్లు ఎవరైతే ముస్లింలో ఉన్న అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న కొంతమందికి వస్తుందో, అదే ఇప్పుడు బీసీ 42% పాటు రిజర్వేషన్లో ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీకి బెనిఫిట్ చేస్తున్నారు మీరు. చాలా తప్పు. నాకున్న సమాచారం మేరకు ముస్లిం కూడా దాదాపు 30 కులాలు ఉన్నాయి. సయ్యద్ పఠాన్లు తప్ప మిగతా వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం ఇచ్చిన కుల సర్వే ప్రకారం 16 ముస్లింలు ఉన్నట్టు 16 కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ అర్హులు. మిగతా 14 కులాలు, దాంట్లో పఠాన్లు ఉండొచ్చు, సయ్యదులు ఉండొచ్చు, నవాబులు ఉండొచ్చు, వాళ్ళేంటి ఆఫ్ఘాన్ నుంచి వచ్చినట్టు ముస్లింలు ఉండొచ్చు, ఇట్లా రకరకాల 14 కులాలు ఈ రిజర్వేషన్ పరిధిలోకి రావు. బీసీలకి రావాల్సిన హక్కుని మీరు ముస్లింలకి డైవర్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు మీకు? ఎవరు చెప్పారు అది? ఇప్పుడు ఎట్లా డైవర్ట్ అవుతుంది? 10% 12.6%. నేను కొలగాన సర్వేకి సంబంధించిన మా రీసెర్చ్ టీం మొత్తం డేటా కలెక్ట్ చేసింది. 12.6% ఉన్న ముస్లిం పాపులేషన్లో 10% మంది బీసీలుగా చెప్పబడ్డారు మీ సర్వేలో. 2.6% మాత్రమే ముస్లింలు అగ్రవర్ణాలుగా చెప్పింది. సో ఇప్పుడు మీరు ఏదైతే రిజర్వేషన్లు ఇద్దాం అనుకుంటున్నారో, ముస్లిం వర్గాల్లో ఉన్న సోకాళ్ళు 16 వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ ఈ బీసీల జాబితాలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఇస్తున్న 42% దాంట్లో ఈ 10% ముస్లిం పాపులేషన్ 100% రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. రాజకీయ రిజర్వేషన్లు అట్లా 10% కున్న 4% కదా, 42లో 4.1% వస్తుంది. నేనేమంటానంటే అదేమంటున్నారు, ఇదేమో తిరకాసు పెట్టే ప్రయత్నం. మనం చూద్దామండి. ఇప్పుడు ముస్లింలో ఎంతమంది లెక్క పెట్టండి, ఎంతమంది ధనవంతులు ఉంటారు. మీరు 2% అంటున్నారు కదా, ఎంతమంది ఓవైసులు, ఎంతమంది షబీరలు ఉన్నారు చెప్పండి. పల్లెమ్మేవాడు, పాపం పేపర్ వేసేవాడు, నేను కాదంట్లో వాళ్ళు వెనుకబడతాను చాలా ఎక్కువ ఉంది. బీసీల కంటే ఎక్కువ వెనుకబడతాను. మనం దాన్ని అడ్రస్ చేయాల్సిన అంశం డిఫరెంట్. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మన ఫలాలు అందాలి, కులాలకి మతాలకు అతీతంగా. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఫలాలు అందాలి. అందుకే కదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొందుపరిచిన ఇలా బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం మనం. దాంట్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎంత శాతం ఉన్నారు? ముస్లిం టోటల్ పాపులేషన్లో ఎంతమంది రిచ్ పీపుల్ వెళ్తారు? ఎంతమంది రిచ్ పీపుల్? 2% వాళ్ళకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. రిజర్వేషన్ ఇచ్చినా ఒకవేళ మీరు అన్నట్టుగా రిజర్వేషన్ ఉన్నా పోటీ చేసి ఉన్నాడు రూరల్ ఏరియాలో ముస్లిం నాయకుడు. పాయింట్ ఏంటంటే మనకు ఎక్కడన్నా బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్ తప్పదు. బీసీల రిజర్వేషన్లో ఎక్కడ కూడా నష్టం జరగదు. రిజర్వేషన్ మీరు అన్నట్టు విద్యా ఉపాధిలో డెఫినెట్గా వాళ్ళకున్న 4% అవుతుంది. మీ నిజామాబాద్ జిల్లాలో తీసుకుందాం మహేష్ గారు, మీ ఓన్ నియోజకవర్గం. మీ నిజామాబాద్ జిల్లాలో ఒక దగ్గర ఒక ప్లేస్లో బీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన అభ్యర్థి ఉంటాడు. అదేవిధంగా అక్కడ బీసీ గౌడ, యాదవ, ముదిరాజు, ఇంకా సమ్ XYZకి సంబంధించిన బీసీ ఉంటాడు. ఇద్దరులో ఎవరికి సీట్ ఇస్తారు? ముస్లిం పాపులేషన్ చోట, ముస్లిమ్స్ ఎక్కువ పాపులేషన్ చోట న్యాచురల్ ముస్లింకి వస్తుంది. అది బీసీ రావచ్చు, ఓసీ రావచ్చు, లద్దాఫ్ రావచ్చు, షేక్ రావచ్చు. ఇది రాజకీయం కాదా? మత రాజకీయం కాదా? 42%లో వీళ్ళైతే చెప్తున్నారు అంత విఘాతం కలదు.
కొంత శాతం ముస్లిం రిజర్వేషన్ వస్తుంది. మనం 20 ఏళ్ళ చరిత్ర తీసుకుందాం. జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంతమంది ముస్లింలు ఎంపీపీలు అయ్యారు, ఎంతమంది జెడ్పీటీలు ఒకసారి లెక్క తీయండి. నాట్ ఈవెన్ 2%. ఏమైనా కార్పొరేట్లు ఎమ్మెల్యే అవుతే ఓల్డ్ సీట్లు అయినారు, కార్పొరేట్లు అయితే మన నిజామాబాద్ అవుతారు, కరీంనగర్లో ఆదిలాబాద్ అవుతారు. నీకు మారుమూల గ్రామంలో ఎవరున్నారండి ముస్లిం నాయకుడు? మీరు తేనె తుట్టెను కలిపారు. బీసీ కులగన్న పేరుతో బీసీ రిజర్వేషన్ పేరుతో తేనె తుట్టెను కలిపారు. ఇది మొత్తం బర్న్ కాబోతుంది. కుల సర్వేది కూడా వాళ్ళు బర్న్ చేసే ప్రయత్నము, కిరోసిన్ పోసే ప్రయత్నం చేస్తారు. కులం లేకుంటే మతాలను బతకదు కదా బీజేపీ. కిషన్ రెడ్డి గారు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అయ్యారు కదా. ఏ ఒక్క రోజున నేను ఫలానా కార్యక్రమం చేసిన ఓటు అడిగాడా? ఎన్నికలు వచ్చేసరికి శ్రీరామచంద్రుడు, శివుడు, అమ్మనోత్, శ్రీరామచంద్రుడే బీజేపీ పార్టీని పెట్టినట్టుగా స్థాపించినట్టుగా ఆయన ప్రథమ సభ్యుడు తింటున్నట్టు చెప్తారు. మీరు చెప్పినట్లుగా బీజేపీ మత పార్టీ, 100% కాంగ్రెస్ కుల పార్టీ కాదా? కుల రాజకీయం చేయదా? లేదు. మరి కుల గణన పేరుతో, కులాల విభజన పేరుతో 42% రిజర్వేషన్ పేరుతో చేసేది కుల రాజకీయం చేయాల్సింది ఎందుకు వచ్చింది? అనగారిన వర్గాలకి రిజర్వేషన్ అందాలంటే కులాలే ప్రతిపదిక. మన దేశంలో రాజ్యాంగంలో ఉన్నట్టు వెసులుబాటు అంటే కులాల వెనుకబాటుతనాన్ని తీసేమంది. వెనుకబాటు రాజకీయ రిజర్వేషన్ వెనుకబాటుతనంలో కులాలకి మనం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. మరి తెలంగాణలో 46% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళకి దక్కాల్సిన హక్కు ఎంత? 46%. డెఫినెట్గా. మరి మీరు దక్కిస్తుంది ఎంత? ఇస్తున్న 42%లో కోతలతో. 42% ఆనాడు ఎందుకు ప్రపోజ్ చేశాము? ముస్లింలతో కలిపిన బీసీలతో కలిపింది 56%. 10 పాయింట్ సమ్ చేంజ్ ముస్లింస్ ఉన్నారు. 46% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. మరి 46%లో మీరు 42% ఇచ్చి దానిలో ముస్లింలు కలిపి మరి వాళ్ళకి అరకొర ఇచ్చినట్టే కదా. 6 గ్యారెంటీ లెక్కే ఉంది ఇది. బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని సాకారం చేస్తామంటే నేను కానీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ 56% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు క్యాప్ తొలగిస్తే బీజేపీని ఒక్క మాట చెప్పానండి, 42% కాదు 56% కూడా ఇస్తాం. వాళ్ళ జనాభా ఉంది కాబట్టి ఆ ప్రతిపత్తను రిజర్వేషన్ ఇస్తాం. ఇవాళ 9.5% అగ్రవర్ణాలు ఉంటే 10% రిజర్వేషన్ ఇస్తాం ఏడబ్ల్యూఎస్ కింద. మేము సిద్ధంగా ఉన్నాము. బీజేపీ పార్టీ ఎందుకు మొఖాలు అడ్డేస్తుంది? ఎందుకు అసెంబ్లీలో ఓటేశారు? కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసెంబ్లీ ఎందుకు ఓటేశారు? 42% బిల్లు 2 చట్టాలకి అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు పోయి అడగట్లేదు? ఇప్పుడు కిషన్ రెడ్డి అగ్రవర్ణ చెందిన వ్యక్తి కావచ్చు, లేదా ఇంకెవరో మాట్లాడుతుండొచ్చు, రామచంద్రరావు మాట్లాడుతుండొచ్చు. ఈ బీసీ నాయకులు అంటే ఈటెల రాజేందర్ ఇంత అనుభవం ఉంది కదా ఆయనకి. మంత్రిగా ఎన్నో రకరకాల పదవులు చేసి ఇలా బీసీ నాయకుడుగా చలామణి నాయకత్వం పెరిగింది. ఆయన బీసీ నాయకుడు పెరిగాడు. బండి సంజయ్ అన్ని గొప్పలు చెప్తాడు బీసీల గురించి. అరవింద్ అయితే డి శ్రీనివాస్ కొడుకు, బీసీ గొప్ప నాయకుడుగా డి శ్రీనివాస్. మరి వాళ్ళు ఎందుకు అడగట్లేదు? అమిత్ షాను మోడీని కలిసి కిషన్ రెడ్డి చెప్పే దాంట్లో వాస్తవం లేదు. మనం గుజరాత్లో ముస్లింలకు ఇస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో మనం పొత్తు పెట్టుకున్న ప్రభుత్వం ముస్లింకి రిజర్వేషన్ ఇస్తుంది బీసీ కోటాలో, ఉత్తరప్రదేశ్లో బీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ పొందుతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణలో ముస్లిం బీద ముస్లిం కింద అట్టడుగున పాపం పండ్లు అమ్ముకునేవాడు, అరటికేలు అమ్ముకునేవాడు, పంచర్ దుకాణం నడుపుకునేవాడు ఏం పాపం చేశాడు? ఈ దేశంలో పౌరుడు కాదా వాడు? వాడికి ఎందుకు ఆ రిజర్వేషన్ అందకూడదు? అంటే ప్రతిరోజు కూడా హిందూ ముస్లిం తగాదాలు పెట్టి పబ్బం గడుపుకోవాలి, పదవిలో ఉండాలి. ఆ తపన తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులకి ఏమైనా చేద్దామన్న ఆలోచన ఇటు కిషన్ రెడ్డికి లేదా, మోడీకి లేదా? కానీ మహేష్ గారు, మీరు ఒకవేళ అంత విశాల దృక్పథం ఉందంటే మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డ్రాఫ్ట్ క్లియర్ కట్గా ప్రజల ముందు పెట్టొచ్చు కదా. ఎందుకు కిషన్ రెడ్డిని ఆ బీజేపీ నాయకులు ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు? ఉన్నాం కదా, రోజు చెప్తున్నాను కదా. నరాల్లో బీసీల పట్ల విషం కక్కుతున్నాడు కిషన్ రెడ్డి. ఆ ఒక నెపం కోసం ఆలోచించి ముస్లిం అనేటువంటి నెపం తీసుకొని ఒక సాకు తీసుకొని దీన్ని ఆపుతా ఉన్నారు. ఒక్క రోజులో అయిపోద్దండి. బీజేపీ తలుచుకుంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం అనేది ఒక్కరోజు పని. ఓటు బ్యాంక్ రాజకీయం మీకు లేదు అని ఉంటే, చిత్తశుద్ధే మీ ప్రధాన అంశం అయితే, రాహుల్ గాంధీ కోరికను తీర్చడమే లక్ష్యం అనుకుంటే, ముస్లింలు పక్కన పెట్టి 42% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత కొట్లాడి ముస్లింలకు కావాలంటే ఇప్పించండి. ఆ పేరుతో మొత్తం అందరూ బీసీలకు అన్యాయం చేయడం రైట్ అని వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసము, హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ముస్లిం పేరు తీసుకొచ్చారు. ఎందుకు పెట్టాలండి వాళ్ళు? మీరు కూడా ఎందుకు ఆ పావులో ఇరుక్కున్నారు? ఇరుక్కోవడం చదరంగంలో ఇరుక్కున్నారు. మా దాంట్లో మొత్తం ప్రస్తావన లేదు. నేను మళ్ళీ చెప్తా, కుల సర్వే మీరు మొత్తం చూడండి చాటు, ఎక్కడ మొత్తం ప్రస్తావనలు కుల ప్రాతిపదికనే సర్వే జరిగింది. దానిలో ముస్లింలో ఉన్నటువంటి బీసీలు అంటారు, బీసీల కులాలు కూడా సోకాళ్ళు దూదే కుల, ఇంకెవరైతే 70 ఏళ్ళుగా వాళ్ళు ముస్లింలు బీసీ కోట రిజర్వేషన్ పొందుతున్నారు. 70 ఏళ్ళుగా విద్యా ఉపాధి అవకాశాలు దేంతో పొందిన విద్యా ఉపాధి పొందినప్పుడు రాజకీయ ఎందుకు పొందకూడదు? అక్కడ సబ్ కేటగిరీలో ఉంది.
ఏ కేటగిరీకి ఎంత ఇవ్వాలి అనేది ఒక డిఫైన్ చేయబడి ఉంది. కానీ ఇక్కడ మీరు ఏకాకినా మొత్తం 10% ఇచ్చేస్తున్నారు. ముస్లింలు పౌరులా కాదా? మన దేశం వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి కూడా అన్ని చెయ్యాలి కాదంటలేదు. మన దేశం లౌకికవాద దేశమా ఒక హిందూ స్టేటా? లౌకిక దేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. తక్కువ ఎక్కువ ఉండొచ్చు, వారికి కూడా ఓటు హక్కు ఉంది. హిందూకి ఎంత ఓటు హక్కు ఉందో ముస్లింకి అంతే ఓటు హక్కు ఉంది. లౌకిక దేశం మంది. ఈ లౌకిక దేశంలో చిచ్చు పెట్టి, మతాల పెట్టి చిచ్చు పెట్టి 3 సార్లు అధికారంలోకి వచ్చారు. మొన్నటిసారేమో ఓట్లు దొంగలించి అధికారంలోకి వచ్చారు. విచ్చలు విడితనంతో మోడీ మరి తెలంగాణలో ఎట్లా గెలిచారు? మరి మొత్తం ఓట్లు దొంగిలిస్తే తెలంగాణలో దొంగిలించే అవసరం లేదు కదా. తెలంగాణలో కూడా మరి గెలిచారు కదా పార్లమెంట్ సీట్లు, ఆ రకంగా గెలిచారా? మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఢిల్లీలో రాహుల్ గాంధీ అంత కష్టపడుతున్నారు, రాహుల్ గాంధీ ఆలోచన మీరు తెలుసుకొని ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్రం చేతిలో ఉంటుంది. రాహుల్ గాంధీ కదా ఓటు ఎవరి దగ్గర ఉంది అనేది ఇక్కడ రాహుల్ గాంధీ కదా దాన్ని ఎక్స్పోజ్ చేశాడు ప్రూఫ్తో. బ్యాక్ టు బీసీ సబ్జెక్ట్కి వస్తాను. మీరు బీసీ, మహేష్ గౌడ్ అనే వ్యక్తి బీసీ. మీరు బీసీ నినాదం ఎందుకున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి అవుతారని మీరు చెప్పారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. దీంట్లో కూడా చాలా గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కాలే. పక్క రాష్ట్రాల్లో అయ్యారు, కర్ణాటకలో అయ్యారు, కేరళలో అయ్యారు, తమిళనాడులో అయితే బీసీలు అయ్యారు, రాజ్యం వెళ్ళారు, కేరళలో ఇప్పుడు 3 పర్యాలు బీసీలు అయ్యారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి కాలే. నేనేమంటాను అంటే ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఏదో ఒక రోజు ఎందుకు, రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు ఎందుకు దానికి కూడా ఉదాహరణ ఇస్తాయి. అది కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన మాట చెప్తా ఉన్నాను. రేపు మాపు ఎందుకు కాడు అంటే రేవంత్ రెడ్డి గారి పాలన చక్కగా జరుగుతుంది. ఇప్పుడు పాలన అంతా చక్కగా జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా మేము మొన్న అధికారం రాలేదు. ఆయన ప్రమేయంతోనే వచ్చాం కదా, ఆయన సహకారంతో వచ్చాం, ఆయన చర్యతో వచ్చాం. ఆయన 5 ఏళ్ళు అంటాడు 10 సంవత్సరాలు నాదే కుర్చీ అని చెప్తున్నాడు. అంటే 10 ఏళ్ళు వదిలేసి 10 ఏళ్ళ తర్వాత బీసీల గురించి ఆలోచించుకోవాలి. నేను 10 ఏళ్ళ మాట ఆయన నేనేం దాన్ని విమర్శించను. నా ఇంటర్వ్యూలో కాదు, ఆయన బయట బహిరంగ సభలో కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళలో అధికారంలో ఉంటామని మాట చెప్పినాడు. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఇంకా 20 ఏళ్ళు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మాట చెప్పి. కేసీఆర్కి 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. 5 ఏళ్ళ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వస్తారు, కేంద్రానికి పోవచ్చు, లేదా ఇక్కడ ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోనే బీసీ ముఖ్యమంత్రి అయ్యేటట్టు అవకాశం ఉంది అనే మాట చెప్తా ఉన్నాను. ఇది టీఆర్ఎస్ సాధ్యం కాదు, బీజేపీలో అంతకన్నా సాధ్యం కాదు. వాళ్ళు ఊరికే స్లోగన్ ఇచ్చారు బీసీ ముఖ్యమంత్రి అని, కనీసం రాష్ట్ర అధ్యక్షుడు బీసీని చేయలేకపోయినారు. బీసీలో బీజేపీ కమిట్మెంట్ చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి మాట దేవుడు ఎరుగు, కనీసం ప్రెసిడెంట్ మా పార్టీలో ఉన్నటువంటి క్లారిటీ చెప్తాను. ముఖ్యమంత్రిగా రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దళితుడు, పీసీసీ అధ్యక్షుడు బీసీ. ఇది మీరు బీసీ రిజర్వేషన్లు అని కమిట్మెంట్ చూపిస్తున్నాను అని అంటున్నారు. కమిట్మెంట్ ఏంటంటే మీరు రాబోయే కాలం తెలుస్తుంది. కులగణన మా లక్ష్యం అంటున్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ అంటారు. కానీ ఇక్కడ మాత్రం పాలన మాత్రం రెడ్ల చేతిలోనే పెడతాను అని అంటారు. పీసీసీ ప్రెసిడెంట్ వరకు బీసీ ఓకే, తర్వాత 5 సంవత్సరాల తర్వాత కుదిరితే, తర్వాత లేదు 10 సంవత్సరాల తర్వాత కావాలంటే అప్పుడు చూసుకుందాం. ఇదేంటి బీసీలకి మీరు చెప్పే సంజాయిషి? ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా అందిస్తూ ఒక ప్రజాదరణ నాయకుడు ముఖ్యమంత్రి. నేను తీసేయమంటలేదు, నేను అంటున్నా ప్రజలకు జస్టిఫికేషన్ చేయమని చెప్తున్నా. అంటే మీ విధానంలో ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుంది. విధానం ఎక్కడ క్లారిటీ ఉంది మాకు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీతోనే బీసీ ముఖ్యమంత్రి అంటే అవకాశం సాధికరణ ఉన్నది. బీసీ నినాదం అందుకుంటారు, బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటారు, ఎప్పుడో మాత్రం చేయలేరు, చెప్పలేరు అనే అపప్రదం మీ పార్టీ మీద అయితే వచ్చే అవకాశం. కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన మాట ఏంటి? మీరు నాకు ఓటేయండి, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, నేను ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా మీరు కులగణన చేస్తాను, 42% రిజర్వేషన్ ఇస్తాను, ముఖ్యమంత్రి గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక టర్మ్ కోసం ఎలక్ట్ అవుతాడు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేయాల. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి పేరుతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ఫోకస్ చేసే విధానం లేదు. ఇది కలెక్టివ్ లీడర్షిప్లో ఎలక్షన్ కొట్లాడతాం. అయిన తర్వాత ప్రజాసంపద ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పాలన సజావుగా జరుగుతూ ఉంది. బీసీ ముఖ్యమంత్రి నినాదం సజావుగా ఉంటుంది, మాకేం తొందర లేదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకో కీలకమైన అంశం, బీసీల్లో 100 కులాలకు పైగా ఉన్నాయి. 100 కులాలు, దాదాపు 100 నుంచి 120 కులాలు ఉన్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్. 100 కులాల్లో ప్రాతినిధ్యం దొరికేది ఆ 3-4 కులాలకే.
ఈ 3-4 కులాలకు కాకుండా 100 కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఏదో రూపంలో ప్రాతినిధ్యం దక్కాలి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అని చెప్పి అనుకుంటారు. ప్రధానంగా ముదిరాజు, యాదవ, గౌడ, మున్నూరు కాపు ఈ 4 కులాలు 25% మంది జనాభా ఉంటారు. ఈ 25% కానీ 50% పైగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. మరి ఇది న్యాయమేనా బీసీలకి? ఇప్పుడు కుల సర్వే రిపోర్ట్ బయటకు వస్తే ఏ కులం ఎంత ఉందని మనకు స్పష్టత. నా దగ్గర డేటా ఉంది. మీ డేటా కాకుండా సైంటిఫిక్ డేటా వస్తుంది. ఒకటి రాహుల్ గాంధీ ఆలోచన, మా ఆలోచన కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కనీసం కౌన్సిలర్ కూడా కాలేనట్టు కులాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల సంగతి దేవుడు ఎరుగు. మరి వాళ్ళకి ఏం చేస్తారు? అది ఆ రకంగా మేము అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇలా మీరు కార్పొరేషన్లు ఇచ్చాం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం మేము. ఎమ్మెల్యే ఏ చోట కార్పొరేషన్ ఇచ్చాము. ఎమ్మెల్యేలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎతికెతికి ఇవ్వగలిగినాము. ఇలా రజక కులానికి ఎమ్మెల్యే సీటుకి వెళ్ళినాం. గతంలో రజకని మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా రాహుల్ గాంధీ మాకు ఇచ్చే సూచన కూడా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించండి, దాని మీద అధ్యయనం చేయండి, దానిలో లీడర్షిప్ పెంపొందించండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని ఆ దశగా మా దగ్గర అధ్యయనం జరుగుతుంది. ఆ దశగా ముందుకు అడుగులేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం విధానంలో ఎక్కడో ఏదో లోపం ఉందనేది నా ఫీలింగ్. కరెక్ట్ చేయండి నేను తప్పైతే. ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి పదవి అంటారు, తర్వాత ఎప్పుడో చూస్తాం ప్రస్తుతం రేవంత్ రెడ్డి బీసీల కంటే ఎక్కువ బాగా పనిచేస్తున్నాడు కాబట్టి రెడ్డి అయినా ఆయన యాక్సెప్ట్ చేద్దాం అని అంటున్నారు. ఓకే, అది పక్కన పెడదాం. చాలామంది కులాలకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం దక్కలేదు అని అంటే వాళ్ళకి ఏదో ఒకటి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం. కానీ మీరు అనుకునే 42% రిజర్వేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్యాబినెట్లో ఉంది 3, రావాల్సింది 7. మరి అక్కడ కూడా అన్యాయం జరిగింది కదా. సో టాప్ లెవెల్ పదవుల్లో అన్నింటిలో అన్యాయం చేస్తారు, కింద మాత్రం అరకొర కూడా. నేను ముందు నుంచి కూడా ఇంకొక బీసీకి ఇవ్వాలి, 4 బీసీలు ఇవ్వాలని, 4 కాదు 7 రావాలి, మినిమం 4 అయితే ఇవ్వాలని ఆ దశగా ప్రయత్నం జరిగింది. బట్ లాస్ట్ మినిట్లో మీరు చూశారు, దళితుల యొక్క ఈ గ్రూపు తెగ అంటే మాలా మాదిగా ఎఫ్సోల్లో ఇంకా 2 వాళ్ళకు వచ్చే సంతోషం. భవిష్యత్తులో ఇంకొకటన్నా ఇవ్వాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. బీసీల విషయానికి వచ్చినప్పుడు మాకున్న కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు, రాదు కూడా. ఇలా 42% రిజర్వేషన్ అనేది కమిట్మెంట్. బీసీల పట్ల మీకున్న కమిట్మెంట్ సబ్జెక్టు లేదు. ఇవాళ 42% 2 చట్టాలు చేయగలడం అంటే ఆషామాషి కాదు. కుల సర్వే చేయడం కూడా చరిత్రాత్మకం. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలే. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, నితీష్ గారు ఓబీసీ ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య ఓబీసీ ముఖ్యమంత్రి. సిద్ధరామయ్య ఎప్పుడు దింపేయాలని ఆయన అక్కడ పోటీ పడుతూ ఉంటారు. ఆ ఇద్దరు కాస్ట్ సర్వే చేయగలిగినారని టేబుల్ చేయలేకపోయినారు. మరి ఇక్కడ అగ్రవర్ణ బీసీ టేబుల్ చేయగలిగినాడు కదా. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీ, రేవంత్ రెడ్డి ఓసీ అయి ఉండి కూడా అగ్రవర్ణ బీసీగా ఆయనకి సర్టిఫికేట్ ఇస్తున్నారు. బీసీల గురించి చేసినప్పుడు బీసీ కిందనే లెక్కిస్తాం మేము. అయితే చేయగలిగినాం ఇక్కడ. ఇది 2 కూడా చరిత్ర నిర్ణయాలు. గుడ్ ఆర్ బ్యాడ్ మీరు ప్రయత్నం చేస్తున్నారు, అప్రిషియేటెడ్. దాని గురించి ఏం లేదు, ప్రయత్నం కాదు. ఫుల్ఫిల్ చేస్తారా లేదా పక్కన పెడితే ప్రయత్నాన్ని ఫిబ్రవరిలో జరగాలి. స్థానిక సంస్థ ఎన్నిక ఎందుకు వాయిదా వేసాము? ఇస్తారా? కేవలం రిజర్వేషన్ ఇచ్చి పోదామని. ఇప్పుడు ఇస్తారా? రేపు సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, వాళ్ళకి రిజర్వేషన్. వ్యక్తిగతంగా నేను ముఖ్యమంత్రిగా చెప్పేది, మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసి ఇంకొంత సమయం తీసుకొని మళ్ళీ ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ వచ్చాకే ఎన్నికలకు పోదామని. మా దగ్గర మెజారిటీ మంత్రులు ఫండ్స్ రాకుండా పోతా ఉన్నాయి, స్థానిక సంస్థలు నిర్వీణమైతే పోతా ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు పోవాలని వారు. సో సెప్టెంబర్ 30 అందుకే మేము పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పెట్టుకొని, అది అత్యున్నతమైనటువంటి బాడీ కాబట్టి అక్కడ మెజారిటీ నాయకులు ఏ ఒపీనియన్ ఇస్తారో దాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. సో రేపు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరగడానికి అవకాశం తక్కువగా ఉంది. అందుకే పిఎస్సీ అయితే కానీ క్లారిటీ రాదు. మరి కోర్టుకి ఏం చెప్తారు? 3 అంశాలు ముఖ్యమంత్రి కూడా చెప్పారు. కోర్టుకి అప్పీల్ చేసుకొని మళ్ళీ ఇంకొంత సమయం తీసుకొని ఈ రిజర్వేషన్ని కొద్దిగా త్వరతగిన చేసుకోవడం అనేది ప్రధానంగా మేము ఆలోచిస్తున్నటువంటి ఇది. రెండవది, అలాంటి కానటి పరిస్థితులలో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలని, అది ఎంతవరకు వాయబుల్ అవుతుందో చూడాలి. ఈ 2 అంశాలు కూడా మనం చేస్తాము. మూడవది, ఆర్డినెన్స్ ఇచ్చేసి ఎలక్షన్ పోదాం ఇదే 40% రిజర్వేషన్తో చూద్దాం. ఇంతేనా లేకపోతే స్థానిక సంస్థలకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆలోచించి భయపడుతుందా? క్లారిటీ ఉంది. నేను మొన్న పాదయాత్రలు చూశాను. అంటే చాలామంది స్థానిక సంస్థలు, యాక్చువల్ నా ఉద్దేశం ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం స్థానిక సంస్థలు మేము గెలవడం నల్లేరు మీద నడక. నేను చూస్తూ ఉన్నాను చాలా సందర్భాలు ఎంత పాజిటివ్ వేవ్స్ వస్తూ ఉన్నాయి. అంటే మీ ఆడియో ఏదో సోషల్ మీడియాలో ఒకటి చూసా, జనాలు పంపించండి అని చెప్పి ఏదో ఒక వైరల్ అయినట్టుంది. నేను ఏం చెప్తున్నాను దాంట్లో, వెహికల్ కన్వెన్స్కు డబ్బులు పంపించామని మాట చెప్పాను.
జనరల్గా వెహికల్స్కి అక్కడెక్కడ ఎమ్మెల్యేని ఇబ్బంది కాకూడదు కదా, పీసీసీ నుంచి మనం కొంత సర్దుబాటు చేస్తాం, తప్పేముంది. దాన్ని వెహికల్ ఎక్కే మనుషులకి డబ్బులు ఇవ్వమని చెప్పారు. డబ్బులు మనుషులకి ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు 4 నియోజకవర్గ బాధ్యతలు చూశారు, జనాన్ని చూడండి. ఎవరో కళ్ళు లేని నాయకుడు ఏదంటే అసలు జనాలు రావట్లేదు, మీరు చూడండి వీడియోలు. కులాలతో కూడిన ఈ తెలంగాణ సమాజంలో రెడ్ల ఆధిపత్యం అనేది ఈ సమాజంలో ఉంది, రాజకీయ ఆధిపత్యం ఉంది. తర్వాత ఈ రెడ్ల ఆధిపత్యాన్ని ఇప్పుడు బీసీల పేరుతో మీరు గండి కొడితే ఆ గండి కొట్టే ప్రయత్నాన్ని రెడ్డి సమాజం ఆపుతుందా, ఆపదా? కాంగ్రెస్ పార్టీ బీసీలు ఎంతైతే లబ్ధి పొందారో అంతకన్నా ఎక్కువ రెడ్లు లబ్ధి పొందారు. రెడ్లు ఇంటర్న్ కాంగ్రెస్ పార్టీకి కూడా సేవ చేశారు, ఇంటర్న్ చేశారు. కానీ ఈ రోజుకి అసెంబ్లీలో రెడ్ల సంఖ్య ఎక్కువ, ఈ రోజుకి రెడ్ల ఆధిపత్యమే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ, క్యాబినెట్ లో ఎక్కువ, స్థానిక సంస్థల రాజకీయంలో వాళ్ళు ఎక్కువ. మీ ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి ఈజ్ ఐకాన్ ఫర్ రెడ్డి కమ్యూనిటీ అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ఒపీనియన్ ఉంది. నేను చెప్పేది కదా ఒపీనియన్. ఆయన కూడా నేను రెడ్డిని కాబట్టి నాకు ఓట్లేయండి, రెడ్డి సమాజం అంతా నాతో కలిసి రండి అని గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ రెడ్లు తమ రాజకీయ ఆధిపత్యాన్ని ఆపుకోగలుగుతారా? ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి గతంలో మనం చూసాం క్యాబినెట్లో ఎవరుండేది, ఏ ఫోటోలో ఎవరికి ఉండేదని. ఇవాళ చూస్తూ ఉన్నాం పరిస్థితులు మారినాయి కాబట్టి బీసీలకు అవకాశాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇలా రాహుల్ గాంధీ నినాదం కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, రేవంత్ రెడ్డి గారికి చాలా ఒత్తిళ్ళు ఉండే, నాకు కూడా తెలుసు చాలా ఇబ్బందులు ఉండే, అయినప్పటికీ కుల సర్వేకి పోయాడు. ఏంటది కాంగ్రెస్ విధానం, రెడ్లు ఉండాలి, బీసీలు ఉండాలి, ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, అందరూ వస్తేనే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తిరగబడితే ఎందుకు తిరగబడతారు? రెడ్లు తిరగబడే పరిస్థితి ఎందుకు ఉంది ఇక్కడ? కాంగ్రెస్ బతికిచ్చేది రెడ్లు డెఫినెట్గా. అందుకే రెడ్డి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నానుడి ఉన్నప్పటికీ కూడా బీసీల పట్ల ఇలా కుల సర్వే చేయగలిగింది. అదే రెడ్డి ముఖ్యమంత్రి ఉండి సర్వే చేయగలిగింది. 2 చట్టాలు చేయగలిగిన రేవంత్ రెడ్డి కమిట్మెంట్, రాహుల్ గాంధీ ఆలోచన 100% నేను ఓకే అంటున్నా. కానీ కాంగ్రెస్ అంటే రెడ్లు అంటే కాంగ్రెస్ పార్టీ, ఇది నానుడి. ఈ నానుడిని బ్రేక్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో సోకాల్ రెడ్లు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ, కానీ మిగతా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. మనము రెడ్డి కమిటీ పక్కన పెట్టట్లే కదా, వాళ్ళతో సమానంగా తీసుకెళ్తా ఉన్నాము. ఎట్లా సమానంగా 42% రిజర్వేషన్లు దానిలో ముస్లింలకి బీసీలకి అందరూ కల్పిస్తే రెడ్లు తమ ఆధిపత్యం పోతే వాళ్ళు రేపు స్థానిక సంస్థల నుంచే వాళ్ళ ఆధిపత్యం గడ్డిపడితే ఒప్పుకుంటారా? కొంత మేరకు తగ్గుతుండొచ్చు, బట్ అడ్జస్ట్ అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఆ ఒత్తిడిని తట్టుకొని నిలబడగలిగే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆ దశగా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి. లేదు అనుకుంటే ఒక కాంప్రమైజ్ ఫార్ములా, రెడ్డి సీఎంగా ఉంటారు, మిగతా అన్ని బీసీలకి ఇస్తాం, ఆ రకమైన కాంప్రమైజ్ ఫార్ములాతో ఏమైనా వెళ్తుందా? ఉన్న ఫలంగా ఎమ్మెల్యేలు అంతా కలిసి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు, 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారు. 5 ఏళ్ళు కొనసాగుతారు. ఆయన నాయకత్వంలోనే 4 కృష్ణులు మార్చిన చరిత్ర కాంగ్రెస్ అది గతం. అందుకే కదా అట్లా గతంలో మాటిమాటికి ముఖ్యమంత్రులు మార్చడం వల్లే కదా ప్రజలు ఆనాడు మమ్మల్ని తిరస్కరించి ఎన్టీ రామారావు తీసుకొచ్చినారు. ఇలా పరిస్థితి లేదు. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ముఖ్యమంత్రులు మార్చినటువంటి సందర్భాలు లేవు. మహేష్ గారు, అధికారం మత్తు లాంటిది. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకుని కేసీఆర్ జీవితకాలంలో నేనే ముఖ్యమంత్రి అనుకొని 10 సంవత్సరాలు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ 30 సంవత్సరాలు అనుకొని 5 సంవత్సరాలు దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి మత్తులోనే ఉంది, అధికారం అనే మత్తులో జోగుతూ ఉంది. ప్రజలు కేసీఆర్ని కావాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్లు అందరూ కూడా కూస్తున్నారు. దానికి సమాధానం ఏంటి? నేను చాలా సందర్భాలు చెప్పాను. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ్య చిత్రంలో ఉండదు. ఎందుకని? 4 ముక్కల ఆట అయిపోయింది. అక్కడ ఏముంది ప్రజలు 4 ముక్కలు అన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఆట అని చెప్తాను, దానికి క్లారిటీ ఇస్తాను. కవిత ఒక గ్రూపు, కేటీఆర్ ఒక గ్రూప్. అన్న చెల్లెలకి ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి. అదను కోసం హరీష్ రావు చూస్తారు, హరీష్ కేటీఆర్ ఇద్దరు కలిసిపోయి వాళ్ళిద్దరు కలిశారని ఇవన్నీ భరించలేక ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు కేసీఆర్ గారు. ఆపోజిషన్ లీడర్ కూడా ఆయన బయటకు వచ్చి కనీసం ఆయన నిధులు చెప్పండి. కవితని మీరు ఆడిస్తున్న ఆటేనా? సంబంధమే లేదు, మాకేం సంబంధం కవిత్వం? ఏమో అంటున్నారు, బయట అంటున్నారు. వాళ్ళ నాకు తెలిసి రాజకీయ తగాదా కన్నా ఎక్కువ ఆస్తి తగాదది. ఏదైనా రాజకీయమైన ఆస్తి తగాదైనా ఏదైనా ఎవరి సపోర్ట్ చూసుకొని కవిత ఇంతగా రెచ్చిపోతున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని. ఒక సందర్భంలో ఒక నాయకుడు, ఢిల్లీ నాయకుడు అడిగారు, ఏంటి కవిత ఎపిసోడు ఆవిడ ఒకళ్ళ పార్టీ కోసం తీసుకొచ్చా అని.
నిజమేనా? మీ దగ్గర ఏదో ప్రపోజల్ పెట్టారని వార్తలు విన్నా. నాయకుడు 6 ఎమ్మెల్యేలు తీసుకొని వస్తాం, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఏదో ప్రపోజల్ పెట్టారు. అధికారిక ప్రస్తావం కదా, ఏదో ఒక నాయకుడు అడిగితే నేను అట్లాంటి అవసరం మాకు లేదు. వేరే పార్టీలో కుంపటి పెట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు. వాళ్ళే తగాదా పడుతూ ఉన్నారు. అసలు పార్టీ మొత్తానికి గ్రౌండ్ అయిపోయింది. ఆ గ్రౌండ్ అయిన పార్టీలో వాళ్ళు తగాదాలు పడుతుంది, ఇబ్బంది పడుతుంది. టీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వస్తే తీసుకున్నారు. అవును, ఇప్పుడు కవిత వస్తే తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? ఏంటి అబ్జెక్షన్ ఏంటి? ఫ్యామిలీ మెంబర్ది కవితను తీసుకోవడం వల్ల మనకేం అవసరం? ఇప్పుడు కవిత రావాల్సిన అవసరం కానీ అగత్యం కానీ మాకు లేదు. అంటే వస్తానన్నా రిజెక్ట్ చేస్తారా? అక్కడ రాజకీయాలు చేసుకొనివ్వండి. వస్తానన్నా రిజెక్ట్ చేస్తారా? మాకు ఇప్పుడు ఆనాడు 10 మంది కూడా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నాం? ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతామని, బీఆర్ఎస్ పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని పడేస్తామని, ఈ స్లోగాన్లతో ఈ మాటలు విని వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు స్వతహాగా జాయిన్ అయినారు. చేర్చుకున్నాము. మాకు అప్పుడు ఎంత అవసరం? కన్ఫ్యూజ్ చేస్తారా 10 మంది మీ పార్టీలో చేరారు? సానుభూతి పాలుగా మారారు, మాతో సపోర్ట్ ఇస్తా ఉన్నారు అవుట్ సైడ్ నుంచి. మరి కోర్టు వాళ్ళందరి మీద డిస్క్వాలిఫికేషన్ కోర్టు చూసుకుంటుంది. మాతో మమ్మకమైతే మీకు సపోర్ట్ చేస్తామన్నారు, అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు బీఆర్ఎస్లో, ఇప్పటికి కూడా రెడీ ఉన్నారు. సరే, ఆ ప్రక్రియ ఇప్పుడు ఎందుకనే ఆలోచనలు పెట్టాము. కవిత ఎపిసోడ్తో మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీ తగాదా, ఆస్తుల తగాదా, వాళ్ళేదో పోరాడుతూ ఉన్నారు, పోరాడుకోనియండి. పదవులు పందారు. కేసీఆర్ కలిసి వచ్చినట్టున్నారు. నిన్నే కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గొడవలు ఉన్నాయా లేనట్టు అనుకోవాలా? మీరు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి మీకు కరెక్ట్ క్లారిటీ తెలుసు. కూతురుకైనా కొడుకైనా తండ్రే ఆశీర్వాదం కోసం పోయి ఉంటారు. బట్ అన్నకి చెల్లెకి మా తగాదా ఉంది. రాజకీయ తగాదాతో పాటు ఆస్తి తగాదా కూడా ఒక్క విషయం చెప్పండి, బయటకు వస్తున్నట్టు సమాచారం. ఒక్క విషయం చెప్పండి, కవితని ఆడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా? అదొక్కటి చెప్పండి. ఎందుకంటే తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ ఉంది. కవిత గారు ఎందుకు చేస్తారు అంటే రాజకీయాలు అందరికీ అంబిషన్. మీరు ఐ థింక్ సేమ్ నిజామాబాద్, మీకు కూడా సేమ్ ప్రాంతానికి సంబంధించిన కవిత మా ఊరు కోడలు, మాతో చక్కగా ఉంటుంది. అందరు కలిసినప్పుడు మాట్లాడతాం, పెళ్ళిళ్ళు అవన్నీ అటెండ్ చేస్తాం. అదేం ఇది లేదు. నేనేమంటే మాకు కవితను ఆడించాల్సిన అవసరం లేదు. ఇవాళ కవితనే కాదు, ఏ ఇతర పార్టీ నాయకులు మాకు అవసరం లేదు. ఇలా మేము మాకిచ్చిన ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్తో, ప్రజలు మాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్నాము. ఇతర పార్టీలో వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం చేసేది లేదు, మాకేం అవసరము లేదు. ఆ పార్టీలో తగాదా జరుగుతుంది, ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇలా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి కులమో మతమో అని ఇంత బీజేపీ మాతో ఇంత పోటీ పడుతుండొచ్చు, కానీ కేసీఆర్ని ఉద్యమ నాయకుడిగా నేను కూడా గౌరవిస్తాను. బట్ ముఖ్యమంత్రిగా వారు ఫెయిల్ అయ్యారు చాలా విషయాల్లో. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇవన్నీ ఫెయిల్ అయినట్టు మీరు చూపిస్తున్నారు. ఫెయిలియర్ గా ప్రజలు రిజెక్ట్ చేశారు కదా, ప్రజలు రిజెక్ట్ చేశారు. దాంట్లో ఉద్యమంలో ఇప్పుడు కేసీఆర్ అనే పరిపాలన అంతా సరిగ్గా జరగలేదు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమా నిజంగా ఉంది? వాస్తవం కూడా జరగలేదు. కేసీఆర్ గారు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయన నేను కూడా చాలా ఉద్యమ నాయకులు, ఆయన సెకండ్ టర్మ్ వచ్చాడు. సెకండ్ టర్మ్ సరే అప్పుడున్న పరిస్థితుల్లో వచ్చాడు, కానీ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల కోరిక మీద పాలన జరగలే. పాలన అంతా కూడా అధికారంతో కేంద్రీకమై కింది స్థాయి నాయకులు నిలబడించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 3-4 చేతుల్లో పరిపాలన అంతా కబంధ హస్తాల్లోనే నడుస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రి మంత్రులకు ఇచ్చిన స్వేచ్ఛ నేను ఎక్కడ చూడలే. ఏ డిపార్ట్మెంట్లో ముఖ్యమంత్రి జోక్యం ఉండదు, ఆయన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో తప్ప. మంత్రులు స్వేచ్ఛగా చేసుకోగలుగుతారు. జోక్యం ఉండదా, లేకపోతే జోక్యం లేకుండా వాళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇండిపెండెంట్ గా ఉంటున్నారా? ఇండిపెండెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ స్వేచ్ఛ లేకపోతే వాళ్ళు నడుస్తున్నారు కదా. నాకున్న సమాచారం అయితే ఎవరు మంత్రివర్గంలో వాళ్ళు సజావుగా చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ హయాంలో అది ఉండేదా? అక్కడ సెంట్రలైజ్డ్ వ్యవస్థ. చిన్న కాయిదం కూడా అంటే ఒక చిన్న ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా అంటే 2 ఎక్స్ట్రీములు చూస్తున్నారు ప్రజలు. అప్పుడే సెంట్రలైజ్డ్ ఉండేది, ఇప్పుడు కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. పవర్ కాంగ్రెస్ విధానం అది, పవర్ డీసెంట్రలైజేషన్ ఉండాలి. సర్పంచ్ నుంచి వాడితే ముఖ్యమంత్రి. కానీ కాంగ్రెస్ మీద ఈ సంవత్సర కాలంలో వచ్చిన విపరీతమైన ఆరోపణలు ఏంటంటే 20% ట్యాక్స్ అని చెప్పి, 20% కమిషన్లు అడుగుతున్నారని చెప్పి ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చి ఎన్నికల క్యాంపెయిన్లో చేశారు. తర్వాత ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, RRR ట్యాక్స్, ఇట్లా రకరకాల నడుస్తూ ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన సందర్భంలో కూడా మీరు కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మనకి ఇలాంటి పనులు జరుగుతున్నాయి, దీనివల్ల నష్టం జరిగిందని మీరు కూడా అక్కడ కన్ఫెస్ చేశారు. నిజమేనా ఇదంతా? ఒకరిద్దరు మంత్రుల మీద కొంత అవినీతి ఆరోపణలు వస్తే ఎంక్వైరీ చేసింది వాస్తవము. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ట్యాక్స్ కంప్లైంట్స్ వచ్చాయి అంటే సర్ది చెప్పాము. అలాంటి పరిస్థితి ఏం లేదు. నిజంగా వాడు నీతిగా కాంట్రాక్ట్ చేస్తే వాడికి మిగిలేదంతా
10 to 15% మిగులుతుంది. వానికే 10% మిగిలినప్పుడు 20% ఓటుకి ఇస్తాడు. ఇదంతా కూడా అభూత ప్రచారం. అంటే ప్రతిపక్షం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఇల్లు డబుల్ బెడ్రూమ్ పెరిగి ఊరునిచ్చారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు క్లీన్గా ఇచ్చేస్తూ ఉంటే ఇంకా ఇంత స్పీడ్గా పోతుంది కాబట్టి తట్టుకోవడం కష్టం కాబట్టి ఏదో రకం బద్నాం చేయాలి. బై ఎలక్షన్లకు సిద్ధమా? రేపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సిద్ధమంటే గెలుస్తాం కూడా. బై ఎలక్షన్ ఎస్టీ బీసీ ఓసీ దాదాపు ఎవరికి ఇస్తారు? 5-6 క్యాండిడేట్ల మీద సర్వే జరుగుతూ ఉంది. దానిలో ఎవరున్నారు? బీసీలు ఉన్నారా? మీ ట్రంప్ బీసీలు ఉన్నారు, లేకపోతే అగ్రవర్ణం బీసీలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. చివరికి ఎవరు తెలుతారు? బీసీలు తెరతారా, ఎస్సీలు తెరతారా, యాదవులు తెరతారా, మైనారిటీలు తెరతారా? కులాల ప్రతిపక్షకు సీట్ ఇవ్వడం ఉండదు. నాకు ప్రధానంగా రేపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అయితే గెలిచాము. అక్కడ అమ్మాయి చనిపోయి అంత సెంటిమెంట్ ఉన్నప్పుడు గెలిచాము. ఎందుకు గెలిచాము? కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు ఇస్తుందని నేను గెలిచాము. ఇక్కడ కూడా గెలవాలని, ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి ఇచ్చి 80% గెలవాలని దాంట్లో కులం మతం ఉండదు. ఇక్కడ ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ సీట్ కాదు. గతంలో తెలుగుదేశం ఉండేది, తర్వాత బీఆర్ఎస్ అక్కడ గెలుచుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ కూడా అంతే. సాయన్న 3 సార్లు అయితే గెలిచాడు, తర్వాత లాస్య నందిత గెలిచింది, మళ్ళీ మేము గెలుచుకున్నాం కదా. ప్రజల్లో మార్పు వస్తూ ఉంటుంది, ప్రజాపాలన బట్టి మార్పు వస్తాం. మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం రోజు రోజుకి పెరుగుతుంది. పేరుకి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది కానీ అదేం పనిచేయదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం అసంతృప్తి వెళ్ళగక్కే వాళ్ళ సంఖ్య పెరిగింది. రీసెంట్గా జరుగుతున్న చాలా పరిణామాలు చూస్తూ ఉన్నాం. చోటమోట నాయకులను అయితే సస్పెండ్ చేసి పక్కనేస్తున్నారు. పెద్ద నాయకులు అయితే వాళ్ళని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. 2 ఎగ్జాంపుల్ చెప్తా. మీ పీసీసీ ప్రెసిడెంట్ అయిన వెంటనే కొండా మురళి వరంగల్ నుంచి ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ రెడ్డి ఆధిపత్యం ఉంది అని అన్నారు. మీరు ఇప్పటివరకు ఆయన మీద ఏం చర్య తీసుకోవాలి? రెండోది, రాజగోపాల్ క్రమశిక్షణ రాహిత్యం చేస్తున్నాడా లేదో తెలియదు కానీ తన ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నాను అంటున్నారు. నాకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తం చేస్తానంటున్నారు. అలా కాంగ్రెస్ పార్టీ బీయింగ్ పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ ఏదో ఒక వాళ్ళ సమస్యకి అడ్రస్ అన్న చేయాలి, లేదు అనుకుంటే యాక్షన్ అన్న తీసుకోవాలి కదా. ఎందుకని ఇక్కడ వైఫల్యం? ఒకటి నేను గతంలో కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఏ ఇతర పార్టీలో ఉండదు. అది శృతిమించినప్పుడు చర్యలు కూడా ఉంటాయి. మనం చూసాం, బీసీ నాయకులను తీర్మాన్ మల్లన్ని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొండా మురళికి షోకాజ్ ఇచ్చాం, ఆయన సంజాషి ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఆ ఎమ్మెల్యేస్తో మాట్లాడాము. రాజగోపాల్ రెడ్డి గారు మీరే అంటారు ఆవేదన అని. నేనంటలా అదే అలా ఆయన నిజంగా ఆవేదన కాదు. పోనీ మీరు చెప్పండి, ఆవేదన ముందు 100% ఆయన కమిట్మెంట్ ఇచ్చిన మాట మీరున్నారా? కమిట్మెంట్ నేను దానికి పార్టీ కాదు, బట్టి అయితే కమిట్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఉన్నానని. సో దాంట్లో రాలేదని దాంట్లో కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వారి బ్రదరు ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన మినిస్టర్గా ఉన్నాడు. అవును, బ్రదర్ ఉంటే ఇవ్వకూడదా? ఇవ్వకూడదని కూడా ఏం లేదు. వివేక్ ఫ్యామిలీని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఫ్యామిలీలో 4 ఉన్నాయి, ఇక్కడ 2 పదవులు ఇస్తే ఏంటి? రాజగోపాల్ రెడ్డికి సూచన అనేది ఇవ్వకూడదు ఏం లేదు, బట్ ఓపిక ఉండాలి, పేషెన్స్, స్పేస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు బీసీ నినాదం తీసుకొచ్చి ఒక రెడ్డిని తొక్కేస్తున్నారు. ఇక్కడ కొంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు. అయినప్పుడు కూడా నాకు ఇవాళ కూడా ప్రెస్లో వచ్చిందంటే నేను మల్లురావు గారిని చెప్పాను, అదేందో స్టడీ చేయండి అని. క్రమశిక్షణ వెంకటరెడ్డి ఇద్దరు నాకు సన్నిహిత మిత్రులు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓపిక ఉండాలి, పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు రాజకీయంగా. మీ నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించడం కోసం గట్టి లాబింగ్ జరుగుతోంది. ఆ లాబింగ్ని బ్రేక్ చేసి నాకు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, కమిట్మెంట్ నాకు ఉంది కాబట్టి అని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నా. నిజమేనా అబద్ధం? తప్పుడు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు సీనియర్, గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు. మొదటి విడతలో కొన్ని సమీకరణలో రాలేకుండా పోయింది. వాళ్ళని స్పీకర్ తీసుకోమన్నారు, స్పీకర్ తీసుకుంటే అయిపోయేది. అప్పుడు స్పీకర్ నాకు వద్దు, నేను మంత్రి కావాలని నెక్స్ట్ ఫేస్ అన్నారు. ఈ సమీకరణలు కొంత డిస్టర్బ్ అయ్యి ఆయన రాకుండా పోయింది. నిజామాబాద్ ప్రయత్నం కూడా లేదు. సో సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు వాస్తవం, ఇవ్వడం కూడా న్యాయమే. రాజగోపాల్ రెడ్డి కమిట్మెంట్ ఉన్నది మాట చెప్తా ఉన్నారు, అది న్యాయమే. బట్ మనకు ఒక సీలింగ్ ఉంది క్యాబినెట్కి, 10 గడికి 3 ఉన్నాయి కదా, 3లో 2 రెడ్లకి ఇచ్చేసి ఒక బీసీకి ఇచ్చి కాంప్రమైజ్ ఏమైనా చేస్తారా? మళ్ళీ రెడ్డి ఆధిపత్యం ఇక్కడ కనిపిస్తుంది. మీ బీసీ ఆలోచన సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. కొంత క్యాబినెట్ కూర్పు అది ఎంత ఆషామాషి విషయం కాదు, చిన్న విషయం, కొంత చాలా జాగ్రత్తగా చేయాల్సినట్టు పరిస్థితి. ఇంకా 3 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి దాన్ని కరెక్ట్ పద్ధతిలో చేసే ప్రయత్నం హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి కానీ చేస్తూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డిని బొజ్జగిస్తారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు? మల్లు రవి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే క్రమశిక్షణ చర్య అనేది ఫైనల్, అది అంత దూరం ఇంక రాలే కదా. తీర్మానం మల్లన్న చాలా సందర్భాల్లో మాట్లాడాడు, చాలామంది మీద మాట్లాడారు. ఎప్పుడు మేము చర్యలు తీసుకోలేదు, షోకాలు ఇచ్చాం, పిలిచాం, మాట్లాడాం. ఎప్పుడు తీసుకోవాల్సి వచ్చింది?
రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డాక్యుమెంట్ తగలబెట్టడంలో క్రమశిక్షణకు లోనయ్యాడు. నేను అదే ఇందాక మీకు మధ్యలో ఒకటి అడిగాను, గ్రూపులు ఇక్కడ బాగా గ్రూప్ రాజకీయాలు చేయండి, మీరు కొట్టుకోండి, మమ్మల్ని మాత్రం ఏమన్నద్దు. అంటిల్ అన్లెస్ కాంగ్రెస్ అధిష్టానాన్ని అన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవద్దు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి తన ఆవేదన, తనకి ఇచ్చిన కమిట్మెంట్, తనకు జరిగిన మోసం, తన నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయం ఇయే ఎక్స్పోజ్ చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి లాగా ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఒక రాజగోపాల్ రెడ్డి ఉండి అలా స్టేట్మెంట్ ఇస్తే పార్టీలో ఉండే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ లిమిటెడ్, ఇది పబ్లిక్ లిమిటెడ్. పబ్లిక్ లిమిటెడ్ లో నడుస్తుంది, ప్రైవేట్ లిమిటెడ్ లో స్వామ్యవాదంగా నడిచే పార్టీ ఇది. రాజయ్య గారిని అర్ధరాత్రి బర్తరఫ్ చేశారు. ఇంతవరకు తెలియదు ఎందుకు బర్తరఫ్ చేశారని. ఒక మాదిగ నాయకుడిని అర్ధరాత్రి సీఎంని బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ది. మా పార్టీలో ఆ రకంగా ఉండదు. కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది, అవకాశాలు ఇస్తాము, సర్దుకున్నటానికి కూడా అవకాశాలు ఇస్తాము, లాంగ్ రోప్ ఇస్తాము. లాంగ్ డెడ్ లైన్ దాటాకే చర్యలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ కాబట్టి మాకు ఇలా ఉంటుంది. ఏ ఇతర పార్టీ అయినా, ఇలా ఎనీ రీజనల్ పార్టీ, ఇలా టీడీపీలో కానీ, ఇవాళ అంటే జగన్మోహన్ పార్టీలో కానీ, టీఆర్ఎస్లో కానీ ఇలాంటి స్కోప్ ఉంటుందా, ఇలాంటి స్వేచ్ఛ ఉంటుందా వాళ్ళకి? మా దగ్గర రాహుల్ గాంధీని విమర్శించి కూడా ఇలా పార్టీలో చలమని అవుతూ ఉన్నారు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాట్లాడుకున్న స్వేచ్ఛ ఉంటుంది. ఇలా మేము పిఎస్లో మాట్లాడుకుంటాం, పిఎస్సీలో బాటంగా మాట్లాడుకుంటాం. మనకు స్వేచ్ఛను వ్యక్తపరచుకునే అవకాశం పిఎస్సీలో ఉంటుంది. అది బయటకు రావు. మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు రాజగోపాల్ లాంటి వాళ్ళకి నమ్మించి మోసం కాంగ్రెస్ పార్టీ చేసిందంటే రేపు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరటానికి ఉత్సాహం చూపుతారా? నమ్మించి మోసం కూడా కాదు, సమీకరణ వల్ల కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది. ఆ సర్దే ప్రక్రియ ఏఎస్లో నడుస్తూ ఉంది. సరే, ఆయన ఏదో కార్యకర్తల ఆవేదనని వెలుబుచ్చినాడు. ఓకే, తెలంగాణలో మీ ప్రత్యర్థి బీజేపీ కింద కన్సిడర్ చేస్తూ రాజకీయం ముందుకెళ్తారా, బీఆర్ఎస్ పేరుతో వెళ్తున్నారా? నేను చెప్పాను కదా, అంత కొద్దిగా రేపు పోటీ ఇస్తే మతం పేరిట రెచ్చగొట్టి బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాకు తెలుసు మీకు థ్రెట్ బీజేపీతో, ఎన్నికల నాటికి కొంతమంది బీజేపీకి, కొంతమంది కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నుంచి అటు ఇటు వెళ్ళకుండా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈ తగాదాలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఏం చేశారని మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తారు వాళ్ళని. పోనీ మేము మంచిగా చేయకుంటే కదా, మా పాలన ఎంత మంచిగా ఉన్నప్పుడు. కానీ మీరు మత రాజకీయాన్ని బీజేపీ తీసుకొస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో బీజేపీ థ్రెట్ అనుకుంటున్నారు, బీఆర్ఎస్ థ్రెట్ కాదు. థ్రెట్ బీజేపీ పొలిటికల్ థ్రెట్. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను. మేము ఎందుకు మరొకసారి 2-3 టర్మ్లు వస్తామని చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో భౌగోళికంగా ఈ కాస్ట్ కన్ఫిగరేషన్ ఉందో ఆ దృష్ట్యా బీజేపీ పార్టీ రాష్ట్రంలో రావడం అనేది కల్లా. 1-2-3 పార్లమెంట్లో కొంత ప్రాబల్యం అప్పటికప్పుడు పెట్టి మతాన్ని రెచ్చగొట్టి తెచ్చుకున్న ఓట్లు తప్ప వాళ్ళేదో ఉద్ధరిస్తారని. ఇప్పుడు ఆల్రెడీ 12 ఏళ్ళుగా మోడీని చూశారు, ఏం ఉద్ధరించారు? భవిష్యత్తులో ఈ 5 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఇవ్వాల్సింది డెఫినెట్గా ఇచ్చి తీరుతాం. ఆర్థిక నిర్బంధం ఇంత గ్యారెంటీలు అయిపోతాయి, డెఫినెట్గా. ఏది కూడా కేసీఆర్ లాగా జారవిడిచాం. ఇచ్చిన కమిట్మెంట్ అన్ని కూడా 5 ఏళ్ళు పలుపులు చేస్తాము. శబాషి కొట్టించుకొని మళ్ళీ మంచి మెజార్టీతో కాంగ్రెస్ 2028 మీదే డెఫినెట్గా. సో 2028 మీదైతే మహేష్ గౌడ్ ఎక్కడ? అప్పుడు 2028లో హైకమాండ్ నిర్ణయిస్తుంది మహేష్ గౌడ్ స్థానం ఎంత. నేను ఆకాశాన్ని చూస్తా కానీ ఆకాశం నిచ్చనేను. సో పెద్ద కుర్చీ కోసం ఏం ఆలోచన నేను గ్రౌండ్లో ఉండి నడిచే మనిషిని. బీసీ చాలామంది బీసీ ముఖ్యమంత్రి అంటే మహేష్ గౌడ్ అయితే అది కాదు నా కాన్సెప్ట్. బీసీలు జనాభా ఉన్నారు కదా, వై నాట్? ఏదో ఒక రోజున అది భగవంతుడి కృప. ఏదో ఒక రోజున బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం అర్థం మహేష్ గౌడ్ ముఖ్యమంత్రి అవుతాడని కాదు. నా స్థాయి నాకు తెలుసు. వచ్చే రోజున వచ్చేది ఉంటే వస్తుంది, అది వేరు. బట్ అంటే మనము గ్రౌండ్ని ఎరిగి నడవాలనేది నా చిన్నప్పుడు ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడున్నా, రాష్ట్ర అధ్యక్షుడున్నా గ్రౌండ్ ఎప్పుడు వదిలి నడవలే. సో ఆ దశగా పోదాము. డెఫినెట్గా మళ్ళీ నా కోరిక ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి వస్తాడు. వచ్చే రోజున డెఫినెట్గా వస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.